వందనాలన్నా. ప్రైజ్లా సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్లా. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది, ఒకరికొకరు మీరు వందనాలు తెలియజేసుకోండి, స్తోత్రాలు స్తుతులు తెలియచేయండి. మీకు మాకు మధ్యలో మీరు వందనం పెట్టినా నేను వందనం పెట్టినా మధ్యలో ఒక ఆయన వస్తాడు, ఆయనకు పెడతాం ఇద్దరం కలిసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి పెడతాం? ఇప్పుడు మీరు నాకు పెడుతున్నారు, నేను మీకు పెడుతున్నా వందనం. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ అన్నాము, మీరు కూడా ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్ అంటారు. అప్పుడు ఎవరికి చెప్తున్నాం ఇద్దరమే? అప్పుడు ఎవరు వస్తున్నారు మన మధ్యలోకి? ఆయనకే చెప్పుకుంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఇంతకు మొన్న వచ్చినప్పుడు కూడా 3వ వారంలో ఇద్దరు ఉన్నాం కాబట్టి బండ మీద సర్పము జాడ అనే విషయం మీద తెలియజేశాను. ఆ విషయంలో గ్రహించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చేతులు ఎత్తండి. బండ మీద సర్పము జాడ తిరుగుతుందని చెప్పాను కదా. నిజమేను, సంఘాల్లో సాతాన్ తిరుగుతున్నాడు. సర్పం అంటే ఏంది? సాతాన్. ఇప్పుడు మనకు మధ్యలో ఎవరు పెడుతున్నారు గొడవలు? సాతానే. మనకేం ఉండదు. ఎప్పుడైతే ఎదుటివానికి పోయి మనం ఏదన్నా జరిగిన విషయాన్ని తెలియజేస్తామో అప్పుడే ఆ వ్యక్తి మన మీద ఏం చేస్తాడు? కాస్త ఇంప్రెషన్ తగ్గి మన మీద దేశం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ చెప్పిన వ్యక్తిది ప్రాబ్లం, మందు కాదు. ఆ గొడవలు పెడుతున్నాడు చూడండి, వాడే సైతాన్. కనుక సాతాను సంఘం మీద అంటే బండలు పాడు కానీ బండ మీద పోతాడని చెప్పాను, అవునా? ఎంతమంది గ్రహించారు? నా బుద్ధికి మించినది 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అందులో చెప్పాను, అంతరిక్షమున పక్షుల జాడ, బండ మీద సర్పము జాడ, వాడ నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఇంకా నా 3 ఉన్నాయి. 3 గురించి మళ్ళీ చెప్తాను అన్నా. బండ మీద సర్పము జాడ ప్రాముఖ్యంగా తీసుకొని సంఘానికి అవసరం కాబట్టి చాలా విషయాలు మీతో మాట్లాడాను. బండ మీద అన్నాడు, బండ లేక బోలవాడు. బండ మీద, బండ క్రీస్తు అయితే బండ మీద ఏం కట్టబడింది? సంఘం కట్టబడింది. కట్టబడిన సంఘం లేకపోతాడే కానీ ఇప్పుడు పాము బండ ఎక్కిపోద్దా? బండ లేకపోద్దా? బండ మీద ఏముంది? సంఘం ఉంది. సంఘంలో తిరుగుతున్నాడు. అది సొలొమోనుకి అర్థం కాల, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్రహించాడు. ఇప్పుడు దాన్ని గ్రహించుకున్న వాళ్ళు మనం ఏం చేయాలా? ఇది సాతాను పని అని గ్రహించి ఒకరు వివాదము రేపకయు సమాధానంగా సంఘాన్ని ఏం చేసుకోవాలా? కట్టుకోవాలా. క్రీస్తు ప్రేమ వచ్చినప్పుడు సాతాను మనలో ఉండలేడు. సరే, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మరి లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ వాక్యాలు ఆశీర్వాదకరంగా మీకున్నప్పుడు మీరు కూడా మీ కామెంట్ని తెలియజేసేయాలి. ఎందుకనంటే ఇది మీ దృష్టికి, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది అనుకున్నప్పుడు దేవుణ్ణి మనం గణపరచడం ఎంతైనా మంచిది. ఈరోజు స్వాతంత్రాన్ని గురించి మాట్లాడాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి స్వాతంత్రము అనేది మనకు వచ్చింది. ఈ స్వాతంత్రం వలన మనకు వచ్చినటువంటి లాభం ఏంది అనేది మనం చూస్తే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవంగా మనం జరుపుకున్నాం. ఇప్పుడు మన ఇండ్లు, మన భూమి, మన పొలము ఎవరి చేతిలో ఉండింది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండింది. నీ పొలాన్ని నువ్వు దున్నుకునేదానికి నీకు వీలు కాల. నువ్వు నివసిస్తున్న ఇంట్లో నువ్వు నివసించడానికి వీలు కాల. భూమి మంది, ఇండ్లు మనవి, పొలం మంది. అయినా వేరే వాళ్ళు వచ్చి దాని మీద ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. ఆంగ్లేయులు వచ్చి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మనకంటూ ఒక స్వతంత్రం, మంద ఇండు కూడా మనకు స్వతంత్రం లేకుండా జీవించాం, అవునా? అప్పుడు మనకేం జరిగింది? వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటూ, వాళ్ళకి సరెండర్ అవుతూ, వాళ్ళని గణపరుస్తూ, వాళ్ళని కానీ మనం పొగడకపోతే కొంతమందిని కాళ్ళతో తండ్రినటువంటి దినాలు ఉన్నాయి. అట్లాంటి స్థితిలో, బానిస స్థితిలో మన దేశం ఉన్నప్పుడు
మనకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవంగా, అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి వాళ్ళ దేశానికి వెళ్ళినటువంటి రోజు. ఆ రోజు నుంచి మనకేమొచ్చింది? మన పొలం మీద మనకు హక్కు వచ్చింది. మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం, మనం పండించుకుని మనం తింటున్నాం, మనకంటూ ఒక స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి స్వతంత్రంలో మనము నివసించడానికి, మనము పొలం పెట్టుకోవడానికి మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది స్వతంత్ర దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకున్నటువంటి స్వాతంత్రం. సరే, బైబిల్ ఇచ్చేటువంటి స్వాతంత్రం ఏంది? ఇది చూడాలి మనం. బైబిల్ ఏం స్వతంత్రం ఇస్తుంది? ఆ స్వతంత్రతలో మనము నివసించడానికి ఇవ్వబడింది, కానీ ఆ స్వాతంత్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అగాచాయాల్ని ఆ స్వతంత్రం తేలేకపోయింది. ఢిల్లీలో ఒక డాక్టర్ని ఏం చేశారు, మనకు తెలియజేశారు. అది చూస్తుంటే మన గుండెలే తరుక్కుపోతున్నాయి. మరి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ వస్తున్నటువంటి ఆ బాధను చూసినప్పుడు, ఒక రక్షక భటుడయ్యుండి, దేశాన్ని రక్షించాల్సినటువంటి ఒక పోలీస్ అధికారి అయ్యుండి వాడే ఎంత పని చేశాడనేది మనకు తెలియజేస్తున్నారు కదా. ఎంత దుర్మార్గమైన పని! అంటే కంచె చేను వేసిందంటారే, అదే జరిగింది కదా. రక్షించాల్సినటువంటి వాడే భక్షిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు ఆ స్వాతంత్రము ఈ స్వాతంత్రాన్ని ఏమైనా తేగలిగిందే? మనం ఆలోచించాలి. ఏ స్వాతంత్రము? ఈ ఆగస్టు 15 అనే స్వాతంత్రము మనము, మన బిడ్డలు స్వతంత్రంగా జీవించడానికి, ఎక్కడ ఏ టైంలో అయినా వెళ్ళడానికి ఏమన్నా స్వతంత్రం ఇవ్వగలిగిందా? ఇవ్వలేదు. అది కూడా రాత్రి 2 గంటలకి, ఆ 2 గంటల దాకా పేషెంట్ని చూసి ఆ బిడ్డ అలిసిపోయి, ఆ టైంలో ఆమె ఏదో సేద తెచ్చుకుని అక్కడికి ఎవరు పోకూడదంట. మరి వీడు పోలీసు కాబట్టి వీడికి అధికారం మీద పోయాడు ఏమో తెలియదు. ఎంత దుర్మార్గమైన పని! మళ్ళా ఎట్లాంటి చోటు జరిగింది? ప్రధానమంత్రులు నివసిస్తున్నటువంటి స్థలాల్లో, అంతే కదా. అట్లాంటి మళ్ళీ ఢిల్లీ మనకు ఒక రాజధానిగా ఉంది. అట్లాంటి స్థలంలోనే ఇంత భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతుందని అంటే అప్పుడు ఏ స్వాతంత్రం? స్వాతంత్రం అనేది మనకు ఫ్రీడమ్ ఇచ్చేదానికి మనకి ఇవ్వాల. అంటే ఒక మనిషి స్వతంత్రంగా జీవించడానికి ఇవ్వలేకపోయింది. కాబట్టి ఈరోజు స్వాతంత్రము అనేది మనకు బైబిల్లో కూడా రాశారు. అయితే బైబిల్లో రాయబడినటువంటి స్వాతంత్రాల గురించి మనం మాట్లాడాలి. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాం. లేకపోతే 31 చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి ఏమై ఉంటారంట? మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏం గ్రహిస్తారు మీరు? సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మనల్ని ఏం చేస్తదంట? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము అన్నప్పుడు అసత్యం అనేది మనలో ఉండకుండా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, అప్పుడు నీకు స్వాతంత్రం లేదు. నువ్వు దేవుని బిడ్డ అయ్యుండి కూడా నువ్వు మళ్ళీ పాపం అనేటువంటి అబద్ధాన్ని మళ్ళా చెప్పుతూ ఉండమంటే, ఒక దైవ బిడ్డ అయ్యుండి, సంఘ బిడ్డ అయ్యుండి నువ్వు మళ్ళా ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని రూపొందిస్తున్నప్పుడు దాన్ని ఏమంటాడంటే, ఇక్కడ సత్యము మనల్ని ఏం చేయాలంట? స్వతంత్రులుగా చేయాల. అంటే సత్యము స్వతంత్రం కిందకను రాలేదు. సత్యం ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గము, నిన్ను ఒక మార్గంలో నడిపించేవాడు. లోకము నుండి నిన్ను వేరు చేసి ఒక ప్రత్యేకమైన మార్గం. నువ్వు వెళుతున్నావంటే బయట వాళ్ళు నీకు వందనాలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బయట పోతున్నావంటే ఆయన అంటాడు, యోబు గ్రంథం, పెద్దవారంట ఆయనకి నమస్కారాలు చేశారంట. ఎందుకంటే నీతి నా ముందర నడిచింది అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ నీతి ముందర నడిచేటప్పటికి పెద్దవారు కూడా వంగి నమస్కారాలు చేశారంట. అంటే అప్పుడు సత్యము మనల్ని ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. స్వతంత్రం అని అంటే నువ్వు అసత్యములో నడవకుండా సత్యములో నడవడానికి నిన్ను స్వతంత్రుడిగా పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సత్యములో నడవాలనంటే నీకు కొన్ని ఆధిక్యతలు కావాలి. ఏం చేయాలి మనం? స్వాతంత్రం అనేసి జెండాలు కట్టుకొని ఇప్పుడు స్కూల్లో
మనం చూస్తున్నాం స్కూల్లో పిల్లలకి అందరికీ జెండాలు కట్టి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. స్వాతంత్రం రోజునే ఎన్ని భయంకరమైనటువంటి సిచ్యువేషన్లు జరిగాయి ప్రపంచంలో. ఈ దేశంలో ఎంత భయంకరమైనటువంటివి జరిగాయి. స్వాతంత్రం అంటున్నాడు, బంగ్లాదేశ్లో చూస్తే భయంకరంగా మన వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. చూసారా, హిందువులు అక్కడ బాధపడేటప్పటికి మాత్రం ఇక్కడ ఏం కలిగింది, వీళ్ళకి నొప్పి కలిగింది. మరి ఊసపోత కోసినారు మణిపూర్లో మన వాళ్ళని, మరి ఎందుకు కలగలేకపోయింది అంటే మనుషుల్లో స్వార్థం ఉంది. ఈ స్వార్థం పోవాలి కదా. ఈరోజు మత పిచ్చోళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మతోన్మాదులు అంటున్నారు. వాళ్ళని ఉన్మాదం పెట్టినాడు, పిచ్చి పెట్టినాడు. ఈ పిచ్చి పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనము భారతదేశంలో మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్రం ఏంటంటే తెచ్చినటువంటి వారు మన పెద్దలు తెచ్చినట్టు అంబేద్కర్ కానీ వాళ్ళు తెచ్చినటువంటి ఏంటంటే ఒక రాజ్యాంగంలో మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. అంటే ముస్లిం దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, హిందువులు దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, క్రిస్టియన్ దేవుణ్ణి ఏ మతాన్ని సిక్కుకు సంబంధించింది మనకు ఒక ఆర్టికల్ ఉంది, దానికి సంబంధించింది ఉంది. అప్పుడు ఈ మతోన్మాదికి ఆర్టికల్ తెలీదా మాట్లాడకూడదని? ఇప్పుడు వాళ్ళ దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంత నొప్పి కలుగుతుందో మన దేవుని గురించి మాట్లాడినప్పుడు మనకు నొప్పి కలగదా? కానీ మనకేందో తెలుసా, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మురిగేవాడిని మొరగని. మీకు తెలుసా, నేను ఆ యొక్క రాజు ఇందాకే మైండ్లోనే ఉండింది, యెహోషాపాతు రాజు మీదకి సముద్రం వల్ల ఇసుకలంత సైన్యము 3 గుంపులుగా వచ్చింది. ఒక పక్క బెన్హదద్ అన్నటువంటి వాడు పెద్ద సైన్యాన్ని తీసుకొని ఒక పక్క వస్తూ ఉన్నాడు. ఏం చేయాలి యెహోషాపాతు రాజు? దేవాలయానికి వెళ్ళి ఈ గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం తెరిచి ఆయన మాట్లాడిన మాట ఏందో తెలుసా, దేవా సమస్త దేవతల కంటే నువ్వే దేవుడివి కాదనలేదు, కానీ వచ్చే వాళ్ళని ఎదిరించేదానికి మాకు శక్తి లేదు. ఏం లేదు, మాకు శక్తి లేదు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మేము కాదు ప్రభువా నువ్వే వింటున్నావు అని చెప్పి ఆయనకు అప్పచెప్పేసాడు. మళ్ళా యెషయా ఏం మాట్లాడించాడు తెలుసా, ప్రవక్త ద్వారా ఏం మాట్లాడించాడు తెలుసా, వాడు వేసిన రంకు నీ మీద కాదు నా మీద అని దేవుడు మాట్లాడుతున్నాడు. వల్ల అప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు చెప్పండి, ఎవరు జోక్యం చేసుకున్నారు? వీళ్ళకి బలం చాలనా? ఎవరు జోక్యం చేసుకున్నారు? 3 రోజులు ఒలుచుకున్నారంట శత్రువుల యొక్క కమ్మలన్నీ ఒలిసేటప్పటికి, ఆ బంగారం అంతా ఒలిసేటప్పటికి ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు పట్టిందంట. అంటే శత్రువుల పొడుచుకొని చచ్చిపోయేటట్టుగా చేశాడు దేవుడు. వాళ్ళ పొడుచుకొని చచ్చిపోయారు. అప్పుడు యెహోషాపాతు దేవుణ్ణి అన్నాడని యెహోషాపాతు కూడా వాళ్ళ దేవుణ్ణి ఏమైనా దూషించాడా? లే. వాళ్ళు మాట్లాడే మాటలు నీ చెవిని పడ్డాయి కదా ప్రభువా. ఏం చెప్తున్నాడు చెప్పండి, వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతర గ్రంథాలకి ఇతర మతాలకి వాళ్ళని మనం దూషించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు చేసుకుంటున్నారు. మనది మార్గం సత్యమేదో తెలుసుకొని రండి అని చెప్పాల్సిందే. కానీ ఈ మతంలోకి రమ్మని ఎవడూ చెప్పడు, క్రైస్తవుడుగా ఎవరని చెప్పం. నీకు సత్యం తెలిస్తే రా. నిన్ను సత్యం ఏం చేస్తా అంటే, ఇప్పుడు నువ్వు కొలిసే ఆ దేవత, నువ్వు కొలిసే ఆ దేవుడు నీకు ఫ్రీడమ్ ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఒక పాపం చేయలేకపోతున్నాడు కదా. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు, నువ్వు ఆ పాపం చేయలేవు, నీకు ఆ దేవుడు ఏమిస్తాడు? స్వాతంత్రం ఇస్తాడు. ఇది మనం మాట్లాడుతుండేది. అంతేగాని ఇతర గ్రంథాల మీదకి మనకు అవసరం లేదు. దాంట్లో కనబడకుండా వచ్చేసిన వాళ్ళు చాలామంది, అందులో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నాడు, అక్కడ కనబడలేదు సత్యం అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈరోజు సత్యము మనల్ని ఏం చేయబోతుంది చెప్పండి, ఏం చేయబోతుంది? స్వతంత్రులుగా చేయబోతుంది. సత్యము నందు నిలిచి ఉంటే మీరేమవుతారు? స్వాతంత్రులు అవుతారు. ఇంతకీ స్వాతంత్రత అనేది మనకి ఎలా? ఒకసారి మనము దేవుని యొక్క వాక్యంలో మనం గమనించిన వారమైతే ఒకసారి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18-22 వచనాలు చూద్దాం. పాపము నుండి విమోచింపబడి, చూడండి, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇప్పుడు సత్యము మనల్ని ఏం చేస్తుందంటది? పాపము నుండి మనల్ని ఏం చేస్తుంటది? విడిపిస్తుందంట. అంటే అర్థమైంది. ఇప్పుడు ఒక మాట అంటున్నాను, మనకు ఆగస్టు 15 ఒక స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళా మన మీద ఏమైనా పరిపాలన చేస్తున్నారా?
చెప్పాలి, ఏమన్నా పరిపాలన చేస్తున్నారా? మళ్ళా దాస్యమనే దాని కింద ఏమన్నా చిక్కుని ఉండవా నువ్వు? మళ్ళీ వాళ్ళ కాళ్ళకాడేమన్నా మనం ఉండామా? లేదు కదా. నీకంటూ ఏమి ఇచ్చినారు వాళ్ళు? స్వాతంత్రం ఇచ్చి ఈ దేశంలో నీకుగా బతకడానికి ఒక స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు ఈ వచనంలో ఏం చేస్తుందంటే పాపము నుండి, ఆ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేనికి నువ్వు దాసుడైనవి? ఇప్పుడు ఒకప్పుడు పాపానికి దాసుడుగా ఉన్నావు కాబట్టి పాపం చేయ ప్రతి వాడు పాపానికి ఏమైనాడు? దాసుడైనాడు. అంటే నువ్వు ఎందుకు దాసుడుగా ఉండవంటే పాపం చేస్తున్నావు కాబట్టి పాపానికి ఏమవుతున్నావు? దాసుడుగా ఉండవు. నేను ఇంకొక మాట మాట్లాడి ఈ వాక్యం చెప్దాం అనుకున్నా. చాలామందిలో ఏం కలుగుతుందని అంటే అన్న తీసుకొస్తున్నాడు కాబట్టి నా అన్న ఫ్యాన్స్ అనుకుంటారు కొంతమంది. అవునా? ఆయన పిలిచినాడు కాబట్టి ఆయన ఫ్యాన్స్ అని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఎట్లో ఒక విధంగా మనం ఆలోచిస్తాం. ఒకసారి మీరు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం తీయాలి, తర్వాత దీన్ని మాట్లాడతాను. ఏనండి, దైవ సేవకుడు అనేవాడు ఎట్లా ఉండాలని చెప్తున్నాను ఈ వచనం ద్వారా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము, నేను చూపించేటువంటి వాక్యాన్ని నువ్వు చదువునైనా, అంటే అక్కడి నుంచి చదవాలి. ఒకసారి మనం చూద్దాం. 13వ వచనం నుండి 17వ వచనం దాకా చదవాలరా? 15వ వచనం, అదే లాస్ట్. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న, చూసారా, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడువా? ఒక ఆయన దేవుడు పంపించాడు, ఒక దేవదూత వచ్చి దూసిన కత్తిని చేత పట్టుకొని వరలో నుంచి తీసి కత్తి చేత పట్టుకొని ఉన్నాడు ఆయన, రెడీగా వేసేదానికి. అప్పుడు యెహోషువ అక్కడికి, అది యెరికో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇప్పుడు నా మాట వినాలి మీరు, దీనికి లింక్ ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీల దగ్గరకు పంపించేప్పుడు మోషేకి మండుచున్న పొదలో నుంచి కనబడ్డాడు. అవునా? ఎక్కడి నుంచి కనబడ్డాడు? ఎక్కడికి పోవాలి ఆయన? మళ్ళా ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు తీసుకుని కనాను దేశానికి నడిపించాలి. ఇశ్రాయేలీల్ని కనాను దేశానికి నడిపించాలనే థాట్ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు మండుతున్న పొదలో నుంచి ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధము, నీ చెప్పులు విడువు అన్నాడు. ఇప్పుడు యెరికోకు వచ్చేసారు. యెరికోకు వచ్చేస్తే అర్థం ఏంటంటే ఇంకా కొద్ది దినాల్లో కనాను దేశానికి వెళ్ళాలి. యెరికో, ఇప్పుడు మనం 5వ అధ్యాయంలో ఉన్నాం, 6వ అధ్యాయంలో యెరికో గోడలు కూల్చబడతాయి. ఇంకా ఆ తర్వాత కనాను దేశానికి అడుగు పెట్టాలి. ఇంకా అడుగు పెట్టాలి కాబట్టి యెహోషువకి ఏం మండుచున్న పొదలో మోషేతో మాట్లాడాడు. ఆయన ఇప్పుడు కత్తి చేత పట్టుకుని, దూసిన కత్తి చేత పట్టుకుని యెహోషువ ఎదుట నిలబడ్డాడు. చదవాలి. నీవు మా పక్షమునున్నవాడవా? మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగుగా, మా విరోధుల పక్షాన ఉన్నవాడు అన్నప్పుడు అతడు కాదు. అప్పుడు దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఉన్నాడు, చెప్తా. దేవుడు ఎవరి పక్షాన యుద్ధాలు చేశాడు? ఇశ్రాయేలీయుల పక్షాన. ఇది చెప్పాల్సింది మనం. ఎవరి పక్షాన చేశాడు? యెహోవా ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులే కదా యెహోషువ కొడుకు వస్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? నేను మీ పక్షాన పంపబడ్డాను అని చెప్పాలా? అర్థమైందా? ఎవరి పక్షాన పంపబడ్డానని చెప్పాలా? నేను మీ పక్షాన, దేవుడు కుమారుడుగా నన్ను ఏం చేశాడు? ఇక్కడికి పంపించాడు. కాబట్టి ఈ కత్తి దూసుకొని మీ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చినటువంటి దేవదూతలని చెప్పాలా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోషువ అడిగాడు, నువ్వు మా పక్షాన ఉన్నవాడవా లేకపోతే మా విరోధుల పక్షాన ఉన్నవాడవా అన్నప్పుడు ఎవరి పక్షాన్ని వచ్చి నిలబడ్డాడు? ఆయన ఇశ్రాయేల్ పక్షాన్ని వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు యెహోషువ అడిగిన దానికి ఏం సమాధానం ఇస్తున్నాడు మనం చూస్తే, నేను మీ పక్షాన లేను. చదువమ్మా. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ అడిగిన కాడిని చదువు. యెహోషువ అడిగాడు కదా ఆయన్ని, నీవు మా పక్షమునున్నవాడవా మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడగగా అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వచ్చింది ఎవరి పక్షాన? ఇంకా 2 రోజుల్లో యెరికో గోడలు కూల్చేది ఎవరు? ఈయనే కదా. ఈయన పక్షాన వచ్చి కూడా ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? నేను మీ పక్షాన లేను, నేను వాళ్ళ పక్షాన లేను, నేను దేవుని పక్షాన. దైవ సేవకుడు ఇప్పుడు
ఎవరి పక్షాన ఉండకూడదు, దేవుని సేనాధిపతిగా నిలబడాలి. ఇక్కడ దేవుని నామానికి స్తోత్రం. ఆ మాటలో నా అర్థం ఏంటో తెలుసా? సంఘాన్ని కట్టడమే దైవ సేవకుని పని. ప్రైజ్ ది లార్డ్. ఏది ఏ కుటుంబం అయితే బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉందో ఆ రెండు కుటుంబాలు ఏం చేయాలి? మనము సమాధానపరచాలి, ఆ రెండింటిని ఐక్యపరచాలి. ఇక లోపలికి వెళ్తా, వాక్యంలో చాలా ఉంది, చెప్తాను. సంఘాలు ఏం జరిగిందో, పౌలు గారు ఏం చేశారో కూడా తెలియాలి మీరు. కాబట్టి ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నవాడు అని అంటే దేవుని పక్షాన ఉన్నవాడు అని చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒక సేవకుడిని నువ్వు ఎవరి పక్షాన ఉండవన్నా అని మీరు అడిగారు అనుకో, చెప్తా. అంటే ఇప్పుడు ప్రభాకర్ అన్న పక్షాన ఉన్నానా, జానపన్ అన్న పక్షాన ఉన్నా అడిగారు అనుకో, అప్పుడు నేనేం చెప్పాలా? అంటే వీళ్ళిద్దరికి విరోధం వచ్చిందని చెప్పి వీళ్ళిద్దరిలో ఒక పక్షాన పోవాలి నేనా? ఎవరి పక్షాన రావాలి నేను? చెప్పండి, ఎవరి పక్షాన రావాలా? దేవుని పక్షాన వస్తే ఇడిపోయిన మీ కుటుంబాలు మళ్ళా కలిపేదానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఎవరో ఒకరి పక్షాన పోతే సంఘాన్ని చీల్చే ఇబ్బంది వస్తుంది. అది సేవకులుగా ఆ జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని వీళ్ళ పక్షాన్ని ఉండి కూడా నేను మీ పక్షాన్ని లేనంటున్నాడు. ఎవరి పక్షాన్ని ఉన్నాడు ఆయన? చెప్పండి, ఎవరి పక్షాన్ని ఉన్నాడు ఆయన? వచ్చింది ఎవరి కోసము? కింద చదివితే మీకు అర్థమవుతుంది, చదవాలి ఇంకా. అదే నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. నాకు అర్థమైపోయింది, నువ్వు మా పక్షాలు లేవు, వాళ్ళ పక్షాలు లేవు, మా దేవుని పక్షాలు ఉన్నాడు, ఇంకా మా పక్షాన్ని అర్థమైంది. ఏదో నువ్వు సెలవిచ్చేది ఏదో సెలవియ్యి. ఏం చెప్తావనంటే ఏం చెప్పినాడు? అందుకు యెహోవా సేనాధిపతి అన్న, యెహోవా వాక్ అన్న, యెహోవా దూత అన్న యేసు ప్రభువారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా సేనాధిపతి ఏమన్నాడంటే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధం, నీ చెప్పులది. అంతకుముందు మీ నాయకుడితో చెప్పాను, ఇప్పుడు నీతో కూడా చెప్తున్నాను. అక్కడ వాళ్ళని ఇడిపించాలన్నప్పుడు చెప్పులు తీసి పొమ్మన్నాను. ఇక్కడ నువ్వు కనాను దేశాలకు పంపించాలి కాబట్టి నిన్ను కూడా ఏమంటున్నాను? చెప్పులు తీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది దైవ సేవకుని లక్షణాలు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎవరి పక్షాన మాట్లాడకూడదు, ఎవరికి సంబంధించింది వినాలి. రెండు వాదాలు వినొచ్చు, తప్పులేదు. కానీ ఎవరికి సపోర్ట్ చేయకూడదు. దేవుని జ్ఞానముతో వీలైతే సమాధానపరచాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా అది ఇట్ట అట్ట అన్నప్పుడు ఆ రెండింటికి వదిలేసి దేవుని దూరంగా వచ్చేయాలి. నేను ఇద్దరికి సంబంధించినండే కానీ ఎవరికి విరోధన కాదమ్మని చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడైతే సంఘములో సాతాను జాడ కనబడుతుందో మనం పసిగట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు ఎట్లాంటి వేస్తాడు ముడులు? నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడుకుంటున్నట్టుగా వేస్తాడు. కొన్నిసార్లు నీ మీదనే నింద తీసుకొచ్చేట్టుగా వేస్తాడు. అట్లాంటి సందర్భంలో ఎలా జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి? దేవుని జ్ఞానాన్ని ఉపయోగించాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరాలి. ప్రభువా, నీవు తప్ప ఇట్లాంటి దాన్ని మా వల్ల కాదు కనుక నీవే మాకు సహాయం చేసి జ్ఞానయుక్తంగా మా సంఘములో తిరుగుతున్నటువంటి సైతాను గణ దూరపరచమనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సంఘం పాడు చేసే పని సాతానిది, సంఘాన్ని కట్టే పని పరిశుద్ధాత్మ దేవుడిది. అందువల్ల ఎవరి పక్షాన ఉండలా. ఎందుకు వీళ్ళ పక్షాన ఉన్నాడు అన్నాడని మళ్ళా తర్వాత చూస్తే నేను 7వ అధ్యాయంలో వీళ్ళు కూడా తప్పు చేసి ఉండాలి. చేయలా? ఆకాన్ అనేవాడు ఏం చేశాడు? చెప్పండి, ఆకాన్ అనేవాడు ఏం చేశాడు? బంగారు కమ్మిని దాచిపెట్టి ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు కదా. 30 మంది యోధులు చనిపోవడానికి ఆకాను కారకుడ వల్ల అట్లాంటి పాపం చేస్తారు కాబట్టి మీ పక్షాన కూడా లేను, నేను వాళ్ళ పక్షాన కూడా లేను. నేను దేవుని పక్షాన వచ్చాను. నీ చెప్పులు ఇడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మనము ఇందాక నీతికి దాసులు, మనం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. దేనికి దాసులమైన అంటే మనము నీతికి దాసులమైన, పాపము నుండి విమోచింపబడి. అంటే పాపము నిన్ను కట్టి పడేసి నిన్ను ఒక బంధకాల్లో పెట్టి నిన్ను దేవునికి నీకు ఎడబాటును కలుగజేసి నిన్ను ఒక సరెండర్ చేసుకుని సంఘానికి పనికి రాకుండా, దేవునికి పనికి రాకుండా అటు కొట్టుకుని పోతూ పాప బంధకాల్లో మునిగిపోయిన నిన్ను ఏం చేసింది సత్యము? చెప్పండి, విమోచించి. ఏం చేశాడంట? విమోచించి. ఎవరు ఆయన విమోచించారు? ఆయన విమోచన రక్తం, ఆయన రక్తం వలన మనం నీతిమంతులమైన. చదవమ్మా. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతలో మనుష్య రీతిగా మాట్లాడు. 22వ వచనం. 22 పాపము నుండి విమోచింపబడి. 18వ వచనం చదివారా?
చదివేశారు కదా, ఓకే. పాపము నుండి విమోచింపబడి దేవునికి దేవునికి మనం ఏమైనా దాసులమైన, దేవునికి మనం ఏమైనా దాసులమైన, దేవునికి మనము దాసులము. రోమిలకు రాసిన పత్రిక 8:2 కూడా ఇదే మాట మాట్లాడతాం. చూడండి ఒకసారి, రోమా పత్రిక 8వ అధ్యాయము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి మనల్ని విడిపించింది. ఎవరిని విడిపించింది? నీకు స్వతంత్రత ఇచ్చింది ఎవరు? ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుడు ఎక్కడుంటాడు అక్కడ మనకేముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఒక స్వతంత్రత ఉంటుంది. ఏమిటి ఆ స్వతంత్రత అంటే, దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడు అవుతావు. దేవుని నామానికి స్తోత్రం. దేనికి నువ్వు హక్కుదారుడు అవుతావు? నీకు ఒక హక్కు ఉంది కదా. ఏమిటి హక్కు? మీ ఇంటికి ఒక పట్టా ఉంటుంది. ఈ పట్టాకి నేను హక్కుదారుని అంటాం. ఈ పొలంకి నేను హక్కుదారుణ్ణి. ఎందుకంటే నాకు ఒక పట్టా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ పాపములో చిక్కుపోయి కూరుకుపోయిన నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడు కాదు. నువ్వు లోక సంబంధంగా పాపములో జీవిస్తూ సాతాను యొక్క కుయుక్తులో చిక్కుపోయినటువంటి వాడివి. ఈ పాపము నుండి పాప నియమం అంటది. ఏంటంటది? పాప నియమముల నుండి నన్ను విడిపించాను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. చదువమ్మా 8:1. ఎట్లనగా ధర్మశాస్త్రము చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేసెను. శరీరాన్ని అనుసరించుకుంటా ఆత్మను అనుసరించుకును నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడవలనని పాపము యొక్క పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరముతో పంపి ఆయన శరీరమును పాపానికి శిక్ష వేసి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. నువ్వు దేని మీద ఉండవు? ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు అనుకో. నేను చెప్తున్నాను, గలిబిలి అయిపోద్ది. ప్రతి దానికి ఆలోచన పడిపోతాం. ఇది నిజమా, ఇట్లా అన్నాడా. అవ్వతో సాతానుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు మనతో. మనుషులు పంపించి గలిబిలి చేస్తూ ఉంటాడు సంఘాన్ని. సంఘంలో ఏది మనం పసిగట్టలేం. ఆత్మ అనుకో, ఆత్మానుసారమైన మనస్సు అనుకో, శరీరానుసారమైన ఆలోచనల్ని చెడగొడతాం. ఒడివడిని వచ్చి నీతో మాట్లాడా, నోరు పోసుకొని పోరా. మా సేవకుడు ఏమనంటే అంటాడు, ఏమైంది? ఏ మనస్సు అది? ఆత్మానుసారమైన మనస్సు. నా సంఘ బిడ్డరా ఏమనంటే నన్ను అంటాడు, నువ్వు బిడ్డ వచ్చి ఆయన మీద నాకు సాడి చెప్పడం పోవతలకి ఏదన్నంటే మాలో మేము మాట్లాడుకుంటాం. ఆత్మ సంబంధమైన మనిషి అన్నిటినీ వివేచిస్తాడు. ఆత్మానుసారమైన మనస్సు ఉన్నప్పుడు గొడవలు రావు. ఆత్మానుసారమైన మనస్సు నీలో జీవించినప్పుడు సమాధానాన్ని వెతకడం ప్రారంభిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. ఇది నీకు స్వాతంత్రం. దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టేదానికి హక్కు నీకు పట్టా. దేవుని రాజ్యానికి నువ్వు పట్టా సంపాదించుకుంటావు. చంద్రమండలం మీద కాదు పట్టా సంపాదించుకోవడానికి, అది కూడా రాలిపోతుంది. నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుడివి. దేవుని రాజ్యం అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, నీ రాజ్యం పరలోకమందున్నట్టు భూమి మీదను జరుగునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, అది పరలోకంలో జరుగుతున్నట్లుగా భూమి మీద కూడా జరుగునుగాక. నీ రాజ్యం వస్తుంది. నీ రాజ్యంలో నేను ఉండాలంటే ఇక్కడ స్వాతంత్రత నాకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ రాజ్యానికి నేను హక్కుదారుని అవ్వాలి. నీ రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఇక్కడ నాకు స్వాతంత్రం రావాలి. పాపంలో జీవిస్తే నీ రాజ్యంలోకి నేను హక్కుదారుని కాను. ఎవరో తెలుసా? దేవుని రాజ్యంలోకి రానోళ్ళు. ప్రకటన గ్రంథం 22:15 చూడండి. దీని మీద ప్రసంగం చేసిన 2000లో చేశాను నేను. 22:15 ఎవరు దేవుని రాజ్యంలోకి రారు? కుక్కలును మాంత్రికులను. కుక్కలు, ఈ మాట చెప్పిన దానికి మ్యూజర్ ఉనికిపోయింది ఒకసారి. అదే కృష్ణపాలతో నేను మాట్లాడింది. నా సైకిల్ వేసుకుని నా దగ్గర పరిగెత్తి నన్ను అడిగాడని చెప్పాను కదా. ఈ కుక్కల గురించి మాట్లాడినప్పుడే ఈ హైందవ సహోదరులు కుక్కల గురించి మాట్లాడినప్పుడు, కుక్క అంటే మేము ఏదో మా ఈదులో కుక్కలు అనుకున్నాము. ఒరే నాయన, ఈ కుక్కలు మాలో కూడా ఉన్నాయనేసి వాళ్ళు గ్రహించి, వాళ్ళు హైందవులు, వాళ్ళు రెడ్లు, వాళ్ళు వచ్చి మాట్లాడారు. మీరు ఆలోచించాలా, కుక్కలంటే ఈదు కుక్కల గురించి మాట్లాడాలా? కుక్కలు అన్నప్పుడు అర్థమేందనంటే, పేతురు రాసిన పత్రిక 2వ పేతురులో రాస్తాడనమాట. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగుబడిన పంది మళ్ళా బురదలేక దొరినట్టని. కుక్క ఏం చేస్తుందంటే కక్కేసిందని మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? కక్కేసింది అనుకో ఏం చేస్తుంది?
ఒకసారి పాపాన్ని కక్కేసినావు, మళ్ళా ఆ పాపం జోలికి పోయినావంటే నిన్నేమంటున్నాడు? కుక్క. ఇది నేను చెప్పింది ఆ రోజు. ఒకసారి పాపాన్ని నువ్వు కక్కేసిన తర్వాత యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పాపాన్ని అసహించుకొని పాపానికి దూరమై నీకు దేవుడు స్వతంత్రత ఇచ్చి నిన్ను పరిశుద్ధమైన మాటల్లో పెట్టిన తర్వాత మళ్ళా నువ్వు అదే పాపంలో జీవిస్తున్నావంటే నువ్వు కుక్కవి. వాడు అక్కడ రాసింది. తర్వాత ఎవరంట? మాంత్రికులను. ఎవరంటాళ్ళు? మాంత్రికం అంటే ఏంటి? సైతాన్ యొక్క క్రియలు. మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధాన్ని దేని ప్రేమిస్తారంటే మనుషులు? అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు వెలపటనుందురు. ఎవరు ఎక్కడ ఉంటారంట వాళ్ళు? వెలుపట ఉందురు. వెలుపట అంటే దేని వెలుపట? దేవుని రాజ్యానికి వెలుపట. దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవ్వాలంటే దానికి ఒక లిస్టు మాలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడు అవ్వాలి. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉందంటాడు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది. బలత్కారులు అందులో స్వతంత్రించుకుంటున్నారు, బలత్కారులు దాన్ని వశపరుచుకుంటున్నారు అంటాడు. నువ్వు ఏం చేయాలి? దాంట్లోకి ఆ రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలి. అదే రాజ్యం అని అన్నప్పుడు అక్కడేదో పైనుంచి ఊడి పడుతుంది అనుకోవాకండి. ప్రభు ఇక్కడికి వస్తాడు, రాజ్యం ఇక్కడే జరుగుతుంది. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉందంటాడు. ఆ రాజ్యంలోకి బలత్కారులు అడుగు పెడుతున్నారు. అంటే బలత్కారులు అంటే అర్థమైంది? బలవంతంగా చేసి లాక్కొచ్చేవాళ్ళ. ఇక్కడ మనకు లిస్ట్ ఇస్తున్నాం, మీరు ఆలోచించాలి. మనకి ఇక్కడ మాట్లాడినప్పుడు ఆ కుక్కలు వాళ్ళు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడం అన్నాడు. మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాడు వెలుపట ఉంటాడు. దేవుని రాజ్యానికి వాళ్ళు హక్కుదారుడు కాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాలనంటే నీకు స్వాతంత్రం ఉండాలని చెప్తున్నాను. చచ్చిపోయిన తర్వాత నువ్వు మళ్ళా రక్షణ అనేది రాదు, గుర్తుపెట్టుకోవాలి. ధనవంతుడు ప్రయాసపడుతున్నాడు, నరకంలో ఆ యొక్క వేతంలో చేరి 5 సహోదరున్నాడు, వాళ్ళు ఇక్కడికి రాకూడదని చెప్తున్నాడు. కానీ నాకు ఇక్కడ మళ్ళా నేను పాపం చేయను, నేను స్వతంత్రంగా ఉంటానని చెప్పలేకపోతున్నాడు. అక్కడ ఆ యొక్క పాతాళలో పడిపోయిన తర్వాత రక్షణ లేదు, నువ్వు చచ్చిన తర్వాత రక్షణ లేదు. నువ్వు చావక ముందే రక్షించబడాలి, స్వతంత్రత రావాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఒక్కసారి కక్కియాలి, మళ్ళీ తినకూడదు. ఆ స్వభావం నీకు రావాలా? అది ఆత్మ బాప్తిసం ద్వారా వస్తుందని ఇంతకుముందు మీతో మాట్లాడాను. ఏ బాప్తిసం ద్వారా వస్తుంది? ఆత్మ బాప్తిసం ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యం జరిగించే కార్యాలు అవి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గ్రహిస్తావు. యేసు ప్రభు దేవుడా మానవుడా అంటే ఆయన దైవ మానవుడు అని చెప్పాలి. ఎందుకో తెలుసా? దేవుడే అయితే దేవుడికి ఏం దెబ్బలు కొడితే దెబ్బలు తగలవు ఆయనకి. ఆయన మానవ శరీరం ఎత్తాడు కాబట్టి నువ్వు పడే దెబ్బ ఆయన మీద పడింది. ఆయన కూడా అబ్బా అని పిలవాల్సి వచ్చేది. ఆయన కూడా శ్రమ పడ్డాడు, ఆయన కూడా దాహం కొన్నాడు, ఆయన కూడా హింసించినప్పుడు బాధపడ్డాడు. నీకు ఎలాంటి శ్రమ, ఆ శ్రమను అనుభవిస్తేనే నీ మీదున్న పాపం ఆయన మీద పడినట్లు. నువ్వు అనుభవిస్తేనే నీ మీద ఆ పాపము, నీ పాపము ఆయన మీద పడినట్లు లెక్క అవుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. ఆ దెబ్బలు ఆయన అనుభవించకపోతే, ఆ దెబ్బను ఆయన ఆ శ్రమని అనుభవించకపోతే నీ పాపం ఆయన మీద ఎట్టబడుతుంది? దేవుడైతే మరణించడు తెలుసా? మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన మరణించాడు. దైవ మానవుడు, ఆయన మరణించాలి. మరణించకపోతే మరణము యొక్క బలం కలిగిన వాడిని, అపవాదిని మరణము చేత నశింపజేయడానికి ఆయన మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన మరణిస్తేనే నీ యొక్క మరణం ఆయన మింగగలిగాడు. ఆయన మరణిస్తేనే నీ మీద ఉన్న పాపం ఆయన మోయగలిగాడు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన వారు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు కదా, పాప భారం అంతా నా మీద వేయండి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని పోయింది. ప్రతి పాపం ఆయన మీద పడ్డాది. ఆయన మీద పడ్డాది కాబట్టి మళ్ళా పాపం చేయకుండా ఉండడానికి నీకు స్వాతంత్రం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము నిన్ను కడిగి పవిత్రపరిచి ఇదే భూమి మీద, ఇదే పాపిష్టుల మధ్యలో, ఇదే ఏమన్నాడు దాన్ని, నీ నిమిత్తం నేల శపించబడిన నేల మీద, ఇదే పాపమైనటువంటి మనుషుల మధ్యలో, ఇదే సాతాను సంబంధమైన రాజ్యములో మనము స్వతంత్రులుగా పరిశుద్ధులుగా జీవించడానికి ఆత్మ మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్వాతంత్రం నువ్వు సంపాదించావా?
రక్షించబడిన నాటి నుంచి పాపం చేయకుండా పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధాత్మను కలిగి అడుగున ఏమన్నాడు? మహిమ నుండి అధిక మహిమలోకి పోవాలి. ఫస్ట్లో కొంచెమేమున్నా తర్వాత అధిక మహిమలోకి మనము పోవాలి. కాబట్టి ఇక్కడ స్వాతంత్రం అనేది మనకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక విషయాన్ని మీ ముందు చెప్పాలి. దీన్ని చెప్పే ముందు నేను చెప్పాను, కొరింథీ పత్రికను గురించి మాట్లాడుతానని చెప్పాను. మొదటి కొరింథీ రాసినప్పుడు పౌలు గారు సంఘాన్ని కట్టేశాడు. మొదటి కొరింథీ రాసినప్పుడు పౌలు గారికి కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? సంఘాన్ని ఆయన కట్టాడు. సిల్వాన్ అన్నట్టు అక్కడ రాస్తాడు. ఎవరి చేత కట్టాడు అది? మొదటి కొరింథీలు రాసిన పత్రికలో చూడండి, ఫస్ట్ లైన్ రాసి ఉంటుంది. ఒకసారి చదవండి. ఆయన దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క స్వస్తినేసు. ఎవరైనా స్వస్తినేసు, స్వస్తినేసు. ఈయన కొరింథీ సంఘానికి కాపరిగా పెట్టాడు. తిమోతిని వచ్చి ఎఫెసు సంఘానికి కాపరిగా పెట్టాడు. చాలా సంఘాలు ఉన్నాయి. కొలస్సీ కొంతమందిని పెట్టాడు. ఎఫ్రదీతు ఉన్నాడు. ఆయన దగ్గర రక్షించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంఘాలు కట్టుకుంటా పోతుంటే సేవకులు నియమించుకుంటా వచ్చేసాడు ఆయన. ఇక్కడ జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నా, మీరు ఆలోచించాలి. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, సంఘం కట్టి వెళ్ళిన తర్వాత పౌలు గారి దగ్గరికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. సంఘం నుంచి ఏమొచ్చాయి చెప్పాలన్నమాట. ఏమొచ్చాయి? ఫిర్యాదులు వచ్చాయి. ఏమిటి ఆ ఫిర్యాదు అంటే, నెంబర్ 1, 5వ అధ్యాయం మొదటి వచనం. తొందరగా 5వ అధ్యాయము మొదటి వచనం చూడాలి. మీలో జారత్వం ఉన్నదని. అమ్మా, పౌలు కట్టిన సంఘంలోకి ఏమొచ్చింది? సైతాన్ గడు తిరిగాడా లేదా? సంఘం మీద తిరిగాడా లేదా? నేను చెప్పేది బండలే కాదు, బండ క్రీస్తు. బండ మీద ఏం కట్టాడు? సంఘం కట్టాడు. సంఘంలోకి ఏమొచ్చింది చెప్పాలి. ఎవరితను? దేవుడు నమ్మినుడా అన్నుడా? చెప్పాలి. ఈ పని చేస్తున్నాడు ఎప్పుడు? యేసు. పౌలు చేత రక్షించబడిన వ్యక్తి అన్యుడా? మీరు చదువుతా ఉంటే వస్తుంది ఆన్సరు. చూడండి, అక్కడ చదువుతా ఉంటే ఆన్సర్ వస్తుంది. చూడండి, మీలో ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడంట. అట్టి జారత్వం అన్ని జనుల్లో లేదంటే ఎవడీడు? నీకు అర్థమవుతుంది. ఎవడీడు? సంఘంలో ఉన్నవాడే. చూసారా? పౌలు సంఘాన్ని కట్టాడంటే క్రీస్తు యేసు సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించినాడు వాక్యాన్ని. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలు తాకి పరిశుద్ధాత్మతో నింపినటువంటి సంఘాలయం సామాన్యమైనది కాదు. ఇప్పుడు ఎవడు కట్టలేడు అలాంటి సంఘాలు. పౌలు గారు ఒక సంఘంలో కట్టాడంటే ఎంత బలంతో కట్టాడు. పౌలులాగా ఎవడు వాక్యం చెప్పగలడు? పౌలులాగా ఎవడు ఆ మనిషిని ఆకర్షించగలడు? దేవుని వైపు తిప్పగలడు? ఆయన మాటలు వింటా ఉంటే జలభరిస్తదొల్లు. అలాంటి సేవ మనం కూడా చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ సంఘములో ఈయన దగ్గరికి ఫిర్యాదు వచ్చింది. ఏమొచ్చిందంటే, మీలో ఒక వదంతి వచ్చింది, నాకు తెలియజేశారు. ఏమిటి ఆ వదంతి అంటే, మీలో ఒకడంట తన తండ్రి భార్యని ఏం చేశాడంట? ఉంచుకున్నాడంట. ఒకవేళ పినతల్లి అయి ఉండొచ్చు, రెండవ భార్య అయి ఉండొచ్చు. వాళ్ళు ఫస్ట్లో కట్టబడిన వాళ్ళు కదా, 2 భార్యలు 3 భార్యలు ఉన్నవాళ్ళే కదా వాళ్ళు. కాబట్టి ఆ పినతల్లి అయి ఉండొచ్చు. ఈ కుమారుడు ఏం చేశాడంట? తన తండ్రి భార్యని ఉంచుకున్నాడంట. అట్టి జారత్వం అన్ని జనుల్లో కూడా చెప్పండి, అన్ని జనుల్లో కూడా లేదే. మీరు ఎంత దుర్మార్గులు అంటూ ఏం చేశాడు చూడండి. ఆయన చదవాలి, ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి, అయ్యో ఇంత జారత్వం మా సంఘంలోకి వచ్చిందా, ఇశ్రాయేలీయుల దేవా జారత్వం జరిగినప్పుడు మీకు తెలుసా? 24వ అధ్యాయం సంఖ్యాకాండంలో పీనుహాసు హుజ్బీ అనేటువంటి ఒక అమ్మాయి యూదుని తీసుకుని గుడారంలోకి వెళ్తుంది. అది కూడా మోషే కన్నులు ఎదుటంట. మోషే ఎదుటిని తీసుకుని పోయిందంట. అహరోను మనవడను ఎలియాజరు కుమారుడు పీనుహాసు ఏం చేశాడు? వెంటనే ఒక ఈటిని పట్టుకుని పోయి ఇద్దరిని వేసేసాడా? అమ్మాయిని మాత్రమే వేసేసినాడా? ఇద్దరిని ఏం చేశాడు? పడక చోటుకెళ్ళి ఇద్దరిని ఒకే ఏటు వేసేసాడంట. నేను వారవలేనిది పీనుహాసు చేశాడు కాబట్టి నిత్యం అతనికి నేనేం చేయబోతున్నాను? అతని వంశంలో యాజకత్వాన్ని పెడతానని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పాపం అనేది
ఆ ధర్మశాస్త్రంలో జరిగినా కూడా దేవుడు ఒప్పుకోలేదే. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నామే, పౌలు గారు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డామే, కాబట్టి మన దగ్గర ఇలాంటి జాగ్రత్త జరిగిన దానికి అయ్యో మేము దుర్మార్గురమే, మేము వాడిని ఏం చేయాలో మాకు అర్థం కాలేదని చెప్పి పౌలు దగ్గర పడద్దా వాళ్ళు. మీరు దుఃఖపడలేదు కానీ చదవాలి. ఇట్లుండి మీరేం చేస్తున్నారు? ఉప్పొంగుచున్నారు. మీరెంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుంచి ఏం చేయాలండి? వెలివేసిన వారు ఏం చేయాలంట? ఈరోజు సంఘాలు చూడండి, సంఘ పెద్ద ఇంతకన్నా డబల్ చేస్తూ ఉంటాడు. పాస్టర్ గారు 2-3 భార్యలు ఉంటారు, ఉన్నాయి సంఘాలు, 5 పేర్లు మనం ఎత్తకూడదు. జరిగిస్తుండారు సిగ్గుచేటు. ఎందుకు చెప్తున్నానంటే వాడిని ఎలేయమంటున్నాడా, వాడిని తీసుకుని అట్లా జరిగించండి అంటున్నాడా? ఎందుకో తెలుసా? కింద రాస్తాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో ఏం చేస్తుంది? పులివి చేస్తుంది. మీరు వేసేది పులిపిండి ఒక్కరవ్వే, కానీ దోశపిండి అంతా ఏమవుతుంది? పులిచిపోతుంది. ఆ జాగ్రత్తము ఒక్క దగ్గరే జరిగిందని మీరు అనుకుంటే దాన్ని బట్టి ఇంకా చాలామంది చేసేవాళ్ళు వస్తారు. అట్లా చేయకూడదంటే ముందు వాడిని అక్కడ ఏం చేయాలి? పులిపిండిని తీసేయండి. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి వాడిని వెలేయండి. మీరు లాస్ట్లో మాట్లాడతాడు, వెలేయండి అని మాట్లాడేస్తాడు. అటువంటి వాడిని దూరపరచండి అంటాడు. పౌలు గారు సంఘంలో జరిగిందో జరగలేదంటారా? చెప్పండి. ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు? అప్పుడు జరిగినా కూడా నేను ఒప్పుకోలేదు కాబట్టి తర్వాత జరిగినా కూడా నేను ఒప్పుకోను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు జరిగినా ఒప్పుకోలా. పౌలు గారు లేఖ రాసి పంపిస్తున్నాడు. వాళ్ళని ఏమన్నాడు? ఫస్ట్లో సంఘానికి రాసినప్పుడు ఏమన్నాడు? 3వ అధ్యాయము, అదే అధ్యాయన 3వ అధ్యాయము ఒక రెండో వచ్చిన దాకా చదువు. సహోదరులారా, ఆ సహోదరుల ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, మీరు శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎప్పట్లో నేను కట్టినప్పట్లో మీకు బలమ చాలదు. ఈ రాసేటప్పటికి పౌలు గారు చాలా సంఘాలు కట్టేస్తున్నాడు. ఆయన వృద్ధాప్యలోకి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వచ్చినప్పుడైతే మీకు బలం చాలదు, మీరు నేర్చుకుంటున్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పని చేయొచ్చా? మీరు చేయకూడదు. ఆ పని చేయొచ్చా? మీరు చేయకూడదు. అట్లాంటి పని చేస్తే నేనేం చెప్తున్నానంటే వాడిని బయట లాగా అవతల దోషిండి అంటున్నాడు. దోషమన్నాడా? చేర్చుకోమన్నాడా? వెలేయండి, పక్కన పెట్టండి అటువంటి వాడిని. పులిసింది ఒక్కరి పైన కూడా ముద్దంతా సంఘం అంతా పాడైపోతుంది. కాబట్టి వాడిని దూరపరచండి అని చెప్పాడు. అందుకని అప్పట్లో మీకు బలం చాలకపోయినందున ఏం చెప్తున్నాడు ఇక్కడ? పాలతేనే మిమ్మల్ని పెంచితేనే కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేకపోతేనే. మీరు శరీర సంబంధమైన బిడ్డలైనయు మీరిప్పుడును బలహీనులై ఉన్నారు కారా? ఇప్పుడు కూడా మీరు ఏమైపోయినారు? వాక్యం ఎక్కడ ఎదిగింది మీలో? వాక్యం ఎదుగుంటే ఆ దుర్మార్గుడు ఆ పని ఎందుకు చేస్తాడు? నేను సంఘం కట్టింది ఇప్పుడు, నాకు వచ్చే వార్త ఇప్పుడు. ఇన్ని రోజులైనా కూడా మీరు ఏమి నేర్చుకున్నారు? ఇన్ని రోజులైనా మీరు పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధత లేకపోమ్మని నేను చెప్పేసి వస్తే అతి పరిశుద్ధతలో నుంచి ఇంకా దిగజారిపోతున్నారు మీరా? అట్లాంటి శాస్త్రాలు మీలో ఉంటే వాడిని దుర్మార్గుడిని దూరపరచను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 6వ అధ్యాయం మొదటి వచ్చిన అదే 6వ అధ్యాయము. మీలో ఒకరికి ఏమొచ్చిందంట? ఎవరిళ్ళు? ఇప్పుడు ఇక్కడ 2 పేర్లు చెప్తాను. ఇప్పుడు ఆయన పేరు, మీ పేరు చెప్పండి. రాజయ్య ప్రభాకర్ అన్న. ఇద్దరికే గొడవ వచ్చింది. వీళ్ళిద్దరు ఎవరు? ఇది ఆన్సర్. వీళ్ళిద్దరు ఎవరు? దేవుని బిడ్డలు. వీళ్ళిద్దరు గొడవ వచ్చిందంట, సంఘంలో గొడవ వచ్చిందంట. చదువు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధులు ఎదుట గొడవలు వేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంట? అనీతిమంతులు దేవుని ఎరగనటువంటి వారి మధ్యలోకి పోయిందంటే ఇలా గొడవ. చదవాలి. మీరేం చేయాలి చెప్పండి? రేపు యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్న తర్వాత 12 సింహాసనాలు వేస్తాడు. 12 మంది అపోస్తులు కూర్చుంటారు. ఆ సైడు ఈ సైడ్ ఎవరు కూర్చుంటారంటే మనం కూర్చుంటాం, విశ్వాసులకి. మనం ఎవరికి తీర్పు తీరుస్తాం తెలుసా? లోకానికి అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరికంట? ఫస్ట్ ఎవరికంట తీర్పు తీర్చేది? మీరు లోకమునకు
మీరు లోకమునకు తీర్పు తీర్చాలంటే నువ్వు యేసు ప్రభువు నమ్మిన తర్వాత నువ్వు ఆయన సింహాసనం దగ్గర నువ్వు కూర్చుంటే నువ్వు సువార్త చెప్పినా కూడా వినలేదు చూడు, వాడు పాతాళంలో నుంచి వాడిని అప్పచెప్పిన తర్వాత తీర్పులోకి వస్తాడు. వాడు ఎవరు? నువ్వు విననటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే లాజరు ఇక్కడ కూర్చుంటాడు, ధనవంతులు అక్కడికి వస్తాడు తీర్పులేకి, పాతాళం అప్పచెప్తుంది. ఇంకా నరకంలోకి బాలవాళ్ళు పాతాళంలో ఉండారు, పాతాళం దాని వేసవిలో ఉన్న వారిని అప్పచెప్తుంది. అప్పుడు పాతాళంలో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు, వచ్చి నిలబడతారు. ఇతను లాజరు ఎవరికి తీర్పు తీరుస్తాడు? ధనవంతుడికి తీర్పు తీరుస్తాడు. మీరు లోకానికి తీర్పు తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడైతే సువార్తని అడ్డగించి సువార్తకి వ్యతిరేకంగా జీవిస్తున్నాడో వాడికి అందరికీ నువ్వు సువార్త చెప్పినా కూడా నమ్మకపోయిన వాడు నీ ముందు రేపు నిలబడతాడు. నువ్వు కూర్చుని వాడికి ఏం చేస్తావు? తీర్పు తీరుస్తావు. బుద్ధి లేదా మీకు? మీరు తీర్పు తీర్చాల్సి ఉంటే, మీరు లోకానికి తీర్పు తీర్చాల్సి ఉంటే చదవమ్మా, మిక్కిలి అల్పమైనటువంటి ఈ చిన్న సంగతిని మీరు తీర్పు తీర్చేదానికి యోగ్యత లేదా? తీర్పు తీర్చడం అంటే అర్థమైంది, ఒకరి పక్షాన్ని నుండి ఇంకొకటి పక్షాన్ని తీర్పు తీర్చమని కాదు, ఇద్దరిని సమాధాన పరిచేదానికి నీకు యోగ్యత లేదా? సంఘ బిడ్డల్ని సరిచేసడానికి నీకు యోగ్యత లేదా? పౌలు గారు రాస్తున్నాడు ఈ మాట, సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, సంఘానికి మోటివేట్ చేస్తున్నాడు, సంఘానికి భయం కలిగిస్తున్నాడు, సంఘానికి పాపం చేస్తే శిక్ష ఉంటుందని చెప్తున్నాడు. స్వతంత్రత అంటే ఊరికైనా వస్తుంది అనుకుంటున్నారా? తర్వాత ఏం జరుగుతుంది? చదువమ్మా ఒక మాట. మనము చూసారా, దేవదూతలు అంటే ఇప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నారే, కరాపులు సెరూపులు వాళ్ళు కాదు, పడిపోయారే సైతంతో కూడా పడిపోయారు. వాళ్ళంతా ఎవరు? దేవదూతలే కదా. పడిపోయిన వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు దెయ్యాలుగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవదూతలే. రేపు దెయ్యాలు నీ ముందు వచ్చి నిలబడ్డప్పుడు వాటికి కూడా నువ్వేం చేయాలా? మీకు అవసరమైన మాట చెప్పనా? శానా దెయ్యం పట్టిన వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000. పందులు బట్టి చెప్తున్నారు, కానీ కింద 6000 అని రాస్తా. ఇంకా ఎక్కడ రాదు కానీ మనకు వ్యాఖ్యానాలు ఉంటుంది, 6000 అని రాస్తాం. 6000 దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయి. అవునా? పట్టాయా లేదా? అతన్ని ఏం చేసినాయి? సమాధిలోకి తీసుకొని పోయినాయి, అతన్ని గాయపరుచుకున్నట్టు చేసాయి, దిగంబరత్వం చేసాయి, బట్టలు కూడా లేకుండా చేసాయి, అతన్ని సమాజానికి పనికి రాకుండా చేసాయి, సమాజంలో తిరగనీయకుండా చేసాయా లేదా? ఇప్పుడు గ్యారాసేనలు దేశం పట్టినోడు యేసు ప్రభు దగ్గర సింహాసనం మీద కూర్చుంటాడు. దెయ్యాలు ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు ఎవరికి తీర్పు తీర్చాలి? ఆయన ఆ 6000 దెయ్యాలకు ఏం చేస్తాడు? తీర్పు తీర్చి నరకానికి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవదూతలకు మనం తీర్పు తీర్చేవారమై ఉన్నాం, లోకానికి మనం తీర్పు తీర్చనై ఉన్నాం. మిక్కిలి అల్పమైనటువంటి చిన్న విషయాన్ని సరిచేసి మీరు సంఘంలో పెట్టుకోలేరా? ఏం మీకు ఆధిక్యత లేదా? ఎందుకు గొడవలు వస్తున్నాయి అని చెప్పి దాని విషయమై సంఘాల్లో గలిబిలి విషయమై రాస్తూ ఈ మొదటి పత్రికను రాశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడైతే మొదటి పత్రిక వాక్యం వాళ్ళకు తగిలిందో రెండవ పత్రిక తీయండి, రెండవ పత్రిక 3వ అధ్యాయం తీయండి. 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకొనుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి. చూడండి, ఇంత దుర్మార్గులు ఎక్కడ రాసుకున్నారంట? వాళ్ళ ఎవరు హృదయంలోకి వచ్చేసినారంట? వాళ్ళ మా హృదయాలు అంటున్నాడు, పౌలు హృదయం మీద రాయబడ్డారంట వాళ్ళు. అవునా? మా హృదయాల మీద రాయబడి ఉండి మనుషులందరూ చదువుకుని తెలుసుకున్న ఇప్పుడు ఏమైపోయినారు సంఘం? ఇప్పుడు సంఘం ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? పౌలు గారి వాక్యము ఒక సంఘాన్ని ఏం చేసింది? జాగ్రత్త ఉన్న సంఘాన్ని ఏం చేసింది? గొడవలు వేసుకున్న సంఘాన్ని ఏం చేసింది? చెప్పండి. మార్చేసిందా? మారలేదా? ఒక్కసారి వాక్యం నీకు వచ్చిన తర్వాత, నీళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఉండిన తర్వాత, దైవ సేవకులు దాన్ని హెచ్చరించిన తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్లో బాగకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పౌలు 1 కొరింథీ పత్రికని హెచ్చరికగా రాశాడో 2వ కొరింథీలోకి రాస్తున్నాడు. వాళ్ళు మెచ్చుకుంటున్నాడా? మీరు ఇంకా దుర్మార్గులు అంటున్నాడా? అసలు మా దేహాల మీద, మా హృదయాల మీద మీరు రాయబడి ఉండడం కాదు, అసలు క్రీస్తు పత్రిక అయిపోయినారు మీరు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మనుషులు చదవాల్సి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని బట్టి మనుషులు తెలుసుకుంటారు దేవుడిని. ఒకప్పుడు మీరంటే అసహ్యం పుట్టిస్తున్నారు మనుషులకి, ఇప్పుడు మీరంటే దేవుడిని తెలుసుకుంటున్నారు. అవుతుందే మన సంఘం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చిందా స్వతంత్రత?
ఒకప్పుడు కొరింథీ సంఘములో గలిబిలుంటే పౌలు గారు మొదటి పత్రిక ద్వారా రెండవ పత్రికలో పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు క్రీస్తు పత్రిక అయిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఏమైపోయినారు మీరు? ఇప్పుడు రెండవ పత్రికలో మెచ్చుకుంటున్నాడా, వాళ్ళని మళ్ళా విమర్శిస్తున్నాడా? చెప్పండి. ముప్పై సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా అంతే దరువు అన్న మా సంఘం వల్ల అయిపోయింది కథ. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాలు సీనియర్ ఉంది, కానీ వీళ్ళు అడుక్కుంటున్నారు చూడు బూతులు, అవి మాత్రం మానలా. అంటే 30 సంవత్సరాల సీనియర్ ఏమైంది? పౌలు గారికి ఫస్ట్లో సంఘాన్ని కట్టినప్పుడు ఫస్ట్ అధ్యాయంలో చెప్పాడు, నేను మిమ్మల్ని కట్టినప్పుడు మీకు పాలు, దేవుని నామానికి ఇస్తాను. నేను మిమ్మల్ని సంఘంగా ఏర్పాటు చేసిన, యవ్వనుడుగా ఉన్నప్పుడు చేశాడు సంఘాన్ని ఆయన. ఇప్పుడు ముసలోడు అయిన తర్వాత పత్రిక వస్తుంది ఆయనకి, అన్న మీరేమో సంఘాన్ని కట్టేశారు, ఇప్పుడు మనం చూసి స్వస్తినేసి మాట్లాడుతున్నాడు అనమాట. స్వస్తినేసే కదా పంపించింది. నేను ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఏమవుతున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి, నా వల్ల కావడం లేదు, ఇదిగో పంపిస్తాను ఒక లేఖ అని చెప్పి ఒకటి దగ్గర రాసి పంపించేసినాడు. ఇప్పుడు దాన్ని చదువుకొని పత్రిక రాస్తున్నాడు. ఎవరికి? సంఘానికి. అవునా, నువ్వు అట్లా పక్కలాగు, వాళ్ళ సంగతి నేను తేలుస్తాను అన్నాడు. అవునా, ఇప్పుడు మొదటి పత్రిక రాసేసి పత్రికను మళ్ళా చుట్టి వాళ్ళ దగ్గర పంపించాడు. పౌలు రాసిన పత్రికని దైవ సేవకుడు సంఘానికి వినిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు రాసిన పత్రికని సంఘానికి వినిపించాడో పాపము చేసిన వాడిని ఎలియడం ప్రారంభించారు. దేవుని నామానికి స్తోత్రం. పాపం చేయడానికి భయపడ్డారు. పాపం చేస్తే శిక్ష వస్తుందని పౌలు గారు రాసి పంపించిన దాంట్లో మొదటి కొరింథీయులైనా రాశాడు 3:6 మనం చూస్తాం, మీరు దేవునికి దేవాలయమై ఉండారు జాగ్రత్త అని. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు జాగ్రత్త. దేవుని ఆత్మను పెట్టుకుని పాపం చేస్తావా? పాపం చేస్తే దేవుడు ఆత్మ ఉండడు. నువ్వు దేవుని ఆత్మ లేని వాడవైతే ఆయన వాడవు కాదని చెప్పి మొదటి పత్రిక ద్వారా హెచ్చరికగా పంపించి ఒక పత్రిక వాళ్ళని ఏం చేసింది? సంఘాన్ని చెప్పండి. ఒక పత్రిక సంఘాన్ని ఏం చేసింది? మార్చి పాడేసింది. రెండవ పత్రికలో మళ్ళా వాళ్ళు విభేదాలు రాయిలా, సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరే క్రీస్తు పత్రిక. నేను రాయబడలేకనా, నేను రాయాల్సిన సిరాతో కానీ పెన్నతో కానీ రాయిక పరిశుద్ధాత్మ ద్వారా మెత్తని హృదయాల మీద రాయబడి ఉండి మనుషులందరూ చదువుకునిచున్న పత్రిక మీరే కారా అనేసాడు లాస్ట్కి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుతున్నారా మనుషులు నీ జీవితాన్ని? నువ్వు నడిచిపోతూ ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అమ్మా, నేను కూడా మందిరంలోకి రావాలన్నా తల్లి అని అంటున్నారా? ఎందుకనంటే నీ జీవితం నేను చూసినప్పుడు చాలా బలహీనంగా, ఎవరు లేని పక్షంలో ఇబ్బందులు కలిగి అసలు ఏడుస్తూ ఉన్న దినాల్లో చూశాను తల్లి. కానీ నువ్వు మందిరానికి అడుగు పెట్టిన తర్వాత అసలు కనీసం నీ కళ్ళలో నీళ్ళు రావడం లేక చూడండి, నీ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో నా ఇల్లు కూడా ఈ విధంగా ఉంది, నేను కూడా రావచ్చా అని నిన్ను అడిగి మందిరానికి వచ్చే పత్రిక అయినవా లేదా? ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నిన్ను చూసి అసహించుకొని నీ వలన దేవుణ్ణి దూషిస్తూ నిన్ను బట్టి వాళ్ళు దూరం అయిపోతున్నారంటే మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల్లో దూషించబడుతుంది. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు దూషిస్తున్నారు? దేవుని నామానికి అవమానం చేస్తున్నాం. సంఘములో జరిగిన విషయాలు బయటకు బావద్దు అంటున్నాడు పౌలు గారు. అవునా? ఏమన్నాడు తెలుసా? వీళ్ళు పరిశుద్ధులు ఎదుటి కానీ అనీతిమంతులు ఎదుటి గొడవలు వేసుకుంటున్నారు. అందుని బట్టి నా నామం ఏమవుతుంది? దేవుని నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. అట్లా వెళ్ళకూడదని చెప్పు అని రాసి పంపించాడు. అట్లా జరగకూడదు. చిన్న చిన్న వివాదాలు నువ్వే తీర్చాలి. చిన్న చిన్న వివాదాలు తీర్చడం అంటే ఎవడ పక్షాన ఒక పక్షాన మాట్లాడి వాడిని దూరం చేయమని చెప్పాలా పౌలు గారు. ఇద్దరిని సరిచేసి దేవుళ్ళో పెట్టు, దేవుని నామానికి స్తోత్రం. ఇద్దరు తప్పులు ఒప్పించు, ఇద్దరు చేసింది తప్పు అని చెప్పు, ఇద్దరిని తీసుకొచ్చి మందిరంలో పెట్టు. ఇద్దరు ద్వారా దేవుడు గణపరచబడాలి, దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళ ద్వారా మళ్ళా లోకం కూడా ఏమవ్వాలి? గణపరచబడాలి. స్వాతంత్రము నేను చెప్తున్నాను, పాపం అనే కాడి కింద ఉన్నప్పుడు నీ ఆలోచనలో మారాలి, నీ ఆలోచనలో స్వతంత్రం రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? నీకు స్వాతంత్రం ఎక్కడ రావాలనంటే, ఇక్కడ కొరింథీ పత్రికలో ఒక మాట రాస్తున్నాడు పౌలు గారు. నేను ఆ విషయాన్ని మీ ముందు పెట్టాలి, తర్వాత కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ముగించుకున్నాం. చూడండి, 2 కొరింథీలు అనుకుంటా. నేను ఒక విషయాన్ని ముందు పెడతాను.
చూడండి 10వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి 6 దాకా చదువుదాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన ఈ మాట నేను విశదీకరిస్తాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. శరీర సంబంధమైన ఆయుధం పట్టుకొని నేను పోయి ఇప్పుడు రాజే అనుకో, పోయి దేవుడు నమ్ముతావా నరకమంటావా అని అన్నాం. అది పౌలు చెప్తుండేది. శరీర ప్రకారం యుద్ధం, ఒక ఆయుధం పట్టుకొని యేసుక్రీస్తు నమ్ముతావా లేకపోతే పొడవమంటావా, ఇది శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు. మతం మొదలు అదేగా చేస్తున్నదే. క్రైస్తవులందరినీ ఏం చేయమంటున్నారు, చంపేయండి అంటున్నారు. ఇది శరీర సంబంధమైన యుద్ధం. ఇట్లా రాజా దగ్గరకు పోయి కత్తి తీసుకుని పోయి యేసు ప్రభువుని నమ్ముకుంటావా లేదని చెప్పి నేను యుద్ధం చేయట్లే, ఇది శరీర సంబంధమైన యుద్ధం. చదవమ్మా. శరీర ప్రకారంగా నడుచుకుంటున్నాను, శరీర ప్రకారంగా యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట, ఎవరి ఎదుటంట? దేవుని ఎదుట. దుర్గము అని అంటే, దుర్గం అంటే ఏంది? దాంకునే స్థలం. దుర్గం అంటే ఏంది? దాంకునే స్థలం. అంటే వాడికంటే మించింది అయి ఉండాలి దుర్గం అంటే. దావీదు అంటాడు కదా, యెహోవా నా నామము నాకు బలమైన దుర్గము, కాబట్టి నేను అక్కడ దాంకుంటాను, ఆ నామంలో నేను దాంకుంటాను అంటాడు కదా. కాబట్టి దుర్గం అంటే దాక్కునే స్థలం. ఆ రోజుల్లో శత్రువులు తరిగినప్పుడు దుర్గాలకు దాంకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుని ఎదుట అలాంటి దుర్గాలను ఏం చేయబోతున్నాం మేము? బలము గలవై ఉన్నవి. వితర్కములను చూసారా? మేమేం చేస్తున్నామని అంటే, వితర్కము అంటే దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారే, అట్లాంటి వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించు, ఆటంకమును అంటే ఆయన యొక్క శరీరాన్ని నేను యుద్ధం చేసి యేసు ప్రభు నమ్మమని చెప్పడం లేదు, కానీ ఆయన ఆలోచన మీద యుద్ధం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? దేని మీద చేస్తున్నాను నేను? చూడండి ఏమంటున్నాడు పౌలు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి లోబడినట్టుగా చేస్తాను నేను? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే దాన్ని చెరపట్టేస్తున్నా. వాక్యము చేత ఒక నరకములోకి వెళ్ళిపోయేటువంటి ఆలోచనని పట్టేస్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పాప సంబంధమైన ఆలోచన వచ్చి నరకములో పడబోయే వ్యక్తిని నా ఆలోచన చేత ఆలోచన ఏం చేస్తున్నాను? పట్టి క్రీస్తుకు లోబడేటట్టుగా చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన ఆలోచన పట్టినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? నేను ఒక మాట అంటున్నాను, నన్ను అనుకోండి, నేను ఇప్పుడు ఆయన సేవకుడు మార్చుకున్నాను. ఎందుకు వచ్చింది? ఆయన మీద నేను పెట్టను. నేను చనిపోవాలా అనుకున్న ఆలోచన నాకు వచ్చింది. ఆయన ఏం చేశాడనంటే, చనిపోతే నరకానికి వెళ్తాను అన్నటువంటి నాకు తెలియదు కాబట్టి క్రీస్తు సువార్త నాకు చెప్పాడు. ఎప్పుడైతే ఈ సువార్తను నేను నమ్మానో, చనిపోయే ఆలోచనని చెరపట్టి యేసు ప్రభువుకు లోబడే ఆలోచన పెట్టాడు నాకు. దేవుని నామానికి స్తోత్రం. అర్థమవుతుంది? అర్థం కాలేదు ఇప్పుడు. అప్పుడు యేసు ప్రభువుకు లోబడే ఆలోచన స్వతంత్రం వచ్చిందా? మరణంలో నుండి విడిపించబడ్డా? స్వతంత్రం వచ్చిందా? రాలేదా? పాపంలో నుంచి విడిపించబడ్డాడు, స్వతంత్రం వచ్చిందా? రాలేదా? మీకు అర్థమవుతుంది? అర్థం కాలేదా? చాలా అందుకనే పౌలు పత్రికలు ఎవరికి అర్థం కావు. ఈ చదువుకున్న జ్ఞానవంతులు మాత్రమే వీటిని తెలియపరుస్తారని చెప్పాడు. ఊరికనే మా రాయిలు ఇవి. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది? అర్థం కాలేదు. నీకు స్వతంత్రం అని అంటే నువ్వు పాపపు ఆలోచనని తీసేసి నీలో యేసు ప్రభు ఆలోచన పెట్టినప్పుడు నీకేమొచ్చింది చెప్పండి. ఇంకక్కడి నుంచి నువ్వు పాపపు ఆలోచన చెరపట్టి క్రీస్తుకి ఏం చేస్తున్నాను? నేను లోబడేటట్టుగా చేస్తున్నాను. చదువమ్మ వాక్యం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయత ప్రతిదండన చేయ సిద్ధపడుచున్నాము. చూసారా? క్రీస్తుకి ఏం చేయబోతున్నాను నేను? లోపరుచున్నట్లుగా. చెరపట్టి క్రీస్తుకి ఏం చేస్తున్నాను? లోపరుస్తున్నాను అంటున్నాడు. అవును కదా? అర్థమైంది? అర్థం కాలేదమ్మా? క్రీస్తుకి లోబడేటట్టుగా చేశాడా చేయలేదా?
వచనం ఉంది కదా, ఆ వచనం మళ్ళీ ప్రతి వితర్కములను దేవుని అడ్డగించు జ్ఞానమును, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, అడ్డగించే ప్రతి వితర్కాన్ని, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, నీ పాపపు ఆలోచనని చెరపట్టి ఎవరికి లోబడేటట్టు చేస్తున్నాను నేను? పౌలు గారు చేశాడు. ఆ సంఘములో పాప సంబంధమైన కార్యాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ ఆలోచనలను ఏం చేశాడు? ఆయన పట్టి మళ్ళా యేసు ప్రభువుకు లోబడేటట్టుగా చేశాడు. అప్పుడు వచ్చింది స్వతంత్రం. దేవుని రాజ్యానికి హక్కుదారుడు అయ్యకుండా నువ్వు సంఘానికి వస్తే దేవుని రాజ్యంలోకి పోయినట్టు కాదు. నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి నీతిమంతుడిగా తీర్చబడి దేవుని పోలికలు నడుస్తూ ఉంటే దేవుని రాజ్యంలోకి పోతావు. సంఘంలోకి బైబిల్ ఎత్తుకుని వస్తే ఏం పోతావు? అర్థం కాలా? చెప్పండి అమ్మా. ఈ బైబిలు తల కింద పెట్టుకొని నిద్రపోతా, బైబిలే నిద్రపోతాడా? నేను బైబిల్ తల కింద పెట్టుకొని నిద్రపోతే మేలా, ఈ బైబిల్ని ఆలోచనలో పెట్టుకొని నిద్రపోతే మేలా? చెప్పండి. ఇప్పుడు తల కింద పెట్టుకున్నావు ఏమవుతుంది? తల కిందనే ఉంటుంది. బైబిల్లో ఉన్న జ్ఞానం నీ మైండ్లోకి రాదు కదా. నువ్వు తల కింద పెట్టుకుని నిద్రపోయినంత మాత్రాన ఈ బైబిల్లో జ్ఞానం నీ తలకిలోకి వస్తుందా? బైబిల్ లేకపోయినా వాక్యం లోపల ఉందనుకో, సైతాన్ గాడు రాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదేది కాగితం, ఇది చినిగిపోతే ఇది అక్షరం అనేది మాట కాబట్టి మాట అలానే ఉంటుంది, అక్షరం ఏమవుతుంది? చినిగిపోద్ది. ఇది ఎందుకు రాయించారంటే దీంట్లో జ్ఞానం మన మైండ్లోకి రావడానికి. అట్ట కాదు, నేను బైబిల్ నెత్తిన పెట్టుకుని పోయి తిరిగితే చాలు నా పాపాలన్నీ పోతాయంటే కుదురుతుందా? చెప్పండి అమ్మా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇక నెత్తిన పెట్టుకుని తిరుగుతాను, గంపమ్మ గంపం అంట పోతే సరిపోద్దా? ఏం చేయాలి చెప్పండి? ఇందులో రాయబడింది తల్లేక రావాలా, లేకపోతే బైబిల్ నెత్తిన పెట్టుకొని పోవాలా? ఈ జ్ఞానం రావాలా? హృదయంలో వాక్యం ఉండాలా? చెప్తున్నానా? ఎక్కడుండాలా వాక్యము? కొద్ది రోజులు కూడా మారుతుంది. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, మనకు సాక్షి టీవీ వాళ్ళు ఇచ్చారు, ఇంకా కొన్ని టీవీలు కూడా ఇచ్చాయి. మీకు జ్ఞాపకం ఉంది కదమ్మా. ఇంకా 15 సంవత్సరాలు మాత్రమే. 15 సంవత్సరాల తర్వాత దేవుడు లేడు అనేటువంటి ఒక భయంకరమైన శక్తి రాబోతుంది అని ఇచ్చాడు, గుర్తుంది కదా. దాన్ని కొండవీటి బాబురావు దాన్ని కొంచెం విశదీకరించాడు. దాన్ని ఎలా చెప్పాడనంటే, మనకు 666 ముద్ర వచ్చిన తర్వాత తానే దేవుడిని అని చెప్పి ఎక్కడ కూర్చుంటాడు? దేవుని ఆలయంలో కూర్చుంటాడు కనుక వాడు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండడు, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉండడు, పరిశుద్ధాత్మని కలిగిన వారు ఉండరు. ఎవడైతే ఆత్మ కలిగి ఉంటాడో వాడు ఇక్కడ ఉండడు, ఆత్మ లేనోడు ఇక్కడ ఉంటాడు. వాడిని వాడు మోసం చేస్తాడు. ఇది చిప్ తయారవుతుంది, మైండ్లో పెడతారంట. వాడు అక్కడ కూర్చుంటాడంట, ఎవరి మైండ్లో ఏముందో వాడికి తెలిసిపోద్దని చెప్తున్నాడు. బైబిల్ కూడా అదే చెప్పింది, వాడు అందరినీ కనిపెడతాడని చెప్పింది. ఆ బైబిల్ చెప్పే ప్రకారంగా కూడా ఇప్పుడు తయారవుతూ ఉంది. 15 సంవత్సరాలని చెప్పి ఇచ్చాడు. 15 సంవత్సరాల తర్వాత ఇది పూర్తి అవుతుంది. ఆ తర్వాత దేవుడు లేడు అనేటువంటి ఒక వదంతి లోకం మీదకి రాబోతుందని. ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు విడవబడితే పరిస్థితి ఏంది? నువ్వు ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు లోపలట్టు ఉంటాడు. ఆత్మదేవుడు నీలోకి ఉండాలనంటే ఆత్మ పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా ఏమవ్వాలా? నేను పరిశుద్ధులైన ప్రకారం నువ్వు పరిశుద్ధులైతే వస్తానన్నాడా? లేకపోతే నేను పరిశుద్ధుని కానీ మీరు అపరిశుద్ధులైన కూడా వస్తానన్నాడా? రాడు కదా. దేహము దేవునికి ఆలయం అవ్వాలనంటే దేహంలో ఏం జరగాలి? పరిశుద్ధత జరగాలి. దేహంలో పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత అంటేనే కదా స్వాతంత్రము. అది నేను చెప్తుండేది. నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తేనే కదా స్వతంత్రుడు అయ్యావు. నువ్వు ఇంకా పాపంలో జీవిస్తుంటే ఎట్లా స్వతంత్రుడు అవుతావు? అదే 2 కొరింథీ 3:17 ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుంది అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం ఉండును. మనము ముసుగులేని ముఖము వలె కాక, ఏంటంటే ముసుగులేని ముఖంతో కాక అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం ఒక అర్థం అవుతామంట. యేసుక్రీస్తు వచ్చి ముందు నిలబడితే మనం కనబడం కానీ పరిశుద్ధాత్మ ద్వారా మన ఎవరు ఏం కనబడతాడు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆత్మ పోలికలోకి వచ్చాం. ఆత్మ పోలికలోకి వచ్చిన మనము ప్రభు పోలికలోకి మారుతాం.
అధిక మహిమ నుండి అధిక మహిమలోకి ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిగ్గా మనము మారబోతున్నాం అన్నాడు. ప్రభువగు ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ఆ పోలికలేకి మారబోతున్నాం. అంటే పరిపూర్ణంగా ప్రభు పోలికలేకి మారబోతున్నాం. ప్రభు ఎలా ఉంటాడో పరిశుద్ధుడు అలా అవ్వబోతున్నాం. ఆ ఆధిక్యత ఈ దేహంలో ఉన్నప్పుడే సంపాదించాలి. నేను చెప్తున్నాను, హృదయం అనంటే నేను చెప్తున్నాను, హృదయం యొక్క తలంపులు అన్నాడు. అవునా? ఏంటంట? హృదయం యొక్క తలంపులు. తినేది కడుపు లేకపోద్ది అన్నాడు. ఆలోచనలు మైండ్లో నుంచి నోట్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? ముందు నువ్వు ఆలోచించిన తర్వాత మాట్లాడతావా, మాట్లాడిన తర్వాత ఆలోచిస్తావా? చెప్పండి, నాకు ఆన్సర్ ఇవ్వండి. ఏదన్నా ఒక వస్తువు కనబడ్డది, ముందు కన్ను చూస్తుంది. నేను చెప్తున్నాను, దేహానికి శిరస్సు తల అన్నాడు. తల అంటే కన్ను కూడా అక్కడే ఉంది, గుర్తుపెట్టుకోండి. నోరు కూడా అక్కడే ఉంది. నోరు ఉంది, కన్ను ఉంది, చెవులు ఉన్నాయి. ఇవన్నీ తల, మెయిన్ పార్ట్ ఇది. ఇక మెడక నుంచి కింద ఉండేది దేహం. ఈ మెయిన్ పార్ట్లో ఏం జరుగుతుందంటే, కన్ను చూసిందనుకో, ఫస్ట్ ఏందో తెలుసా, అక్కడ వస్తువు ఉందని ఎవడో మాట్లాడితే వినేది చెవు. అవునా? తిరిగి చూసేది కన్ను. ఎత్తుకొని రావాలా అనే ఆలోచన తల్లేకి వస్తుంది. ఆ తర్వాత పాదానికి చెప్తుంది నడువునని, ఆ తర్వాత చేయికి చెప్తుంది ఎత్తుకోనని. ఇవన్నీ దీని మీద డిఫరెంట్ అయి ఉన్నాయి. ఇది చెప్పందే ఇది చేయదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక వస్తువు ఎత్తుకోవాలన్నా నీకు ఆలోచన రావాలా, ఒక వస్తువు ఎత్తుకోవాలన్నా నువ్వు చూడాలా. నువ్వు చూస్తే ఒక ఆలోచన వస్తుంది, ఆ తర్వాత నోరు మాట్లాడుతుంది పదా అని. ఇవన్నీ మెయిన్ పార్ట్లు. యేసు ప్రభు ఏమన్నాడంటే, తింటావే అది మైండ్లోకి పోదు. అర్థమవుతుందా? నువ్వు తినేది నిన్ను అపవిత్రపరచదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, చేయిలు కడుక్కోకుంటే తినేస్తే అపవిత్రలు అయిపోయినారు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, చేయి కడుక్కోకుంటే తినేసినా అది కడుపులోకి పోయి బహిర్గంలో ఎడవబడుతుంది, అది అపవిత్రం కాదు. కానీ లోపల నుంచి బయటకు వస్తాయి అన్నాడు. లోపల నుంచి అంటే ఏంది? ఇక్కడి నుంచి. ఒక తిట్టు ఆలోచన లేకుండా నీ నోరు మాట్లాడదు, గుర్తుపెట్టుకోండి. ఆలోచన మారితే తిట్టు కూడా మారిపోతుంది. మరి స్వతంత్రం ఇక్కడ రావాలంటున్నా నేను. నీ మైండ్కి స్వతంత్రత రావాలా, నీ ఆలోచనకి స్వతంత్రత రావాలా, నీ ఆలోచన ప్రభువుదై ఉండాలా, నీ ఆలోచనని క్రీస్తుకు లోబడేటట్టు చేయాలా. నీ ఆలోచన యావత్తు ఆత్మకు స్వాధీనం చేస్తే నీ శరీరం యావత్తు పరిశుద్ధాత్మలో నడిపించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందువల్ల ఈరోజు స్వతంత్రత నీకు వచ్చిందా? దొంగతనం చేయకూడదు అనే స్వతంత్రత నీకు వచ్చిందా? అపవిత్రమైన మాట్లాడకూడదనే స్వతంత్రత నీకు వచ్చిందా? చెడ్డ వాటిని చూడకూడదనే స్వతంత్రత నీకు వచ్చిందా? చెడ్డ వాటిని ఆలోచించకూడదనే స్వతంత్రత నీకు వచ్చిందా? అదే స్వతంత్రత నీ దేహానికి స్వతంత్రత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు స్వతంత్రత, ప్రభువులో జీవించడానికి స్వతంత్రత, ప్రభువు మాదిరిగా జీవించడానికి స్వతంత్రత. లాస్ట్గా ఒక వచనం చెప్పి ముగిస్తున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఈ స్వతంత్రం అనుగ్రహించి. ఏ స్వతంత్రం అది? ఈ స్వతంత్రం దేహానికి. నేను చెప్తున్నాను, దేహానికి ఒక స్వతంత్రత వచ్చింది. ఇంకా పాపం చేయకూడదు అంటే నేను చెప్తున్నాను, అపవిత్రమైన స్థలాలకి నీ పాదాలు పరిగెత్తవు, ఇంకా పరిశుద్ధమైన స్థలాలకే పరిగెత్తాయి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రమైంది నీ చేతులతో ఎత్తుకోలేవు, పరిశుద్ధమైందే నీ చేతులు ఎత్తుకుంటాయి. అపవిత్రమైంది నువ్వు చూడలేవు, పరిశుద్ధమైందే చూస్తావు. అపవిత్రమైంది ఆలోచించలేవు, పరిశుద్ధమైంది ఆలోచిస్తావు. ఇది స్వతంత్రత. ఈ స్వతంత్రత దేవుడు నీకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు. తండ్రికి కుమారులు అయ్యేదానికి స్వతంత్రులుగా చేశాడు. తండ్రికి కుమారుడు అవ్వాలంటే యేసుక్రీస్తే, ఇంకెవడు లేడు. అందరూ పాపంలో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు రక్తం చేత మనల్ని కూడా తండ్రికి ఏం చేశాడు? కుమారులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూశారా? యేసు ప్రభువారు నిన్ను విడిపించేశాడు పాపము నుండి. నీ చేతులు అపవిత్రమైన వాటిని బరిగిస్తున్నాయి కదా. ఏమన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో? మీ చేతులు రక్తంతో, ఒకసారి మనం నిండి అనాలా. యెషయా పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, మెత్తం చేయబడలేదు, తైలంతో మెత్తం చేయబడలేదు అన్నాడు. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు. ఇంకా యెషయా గ్రంథం 59లో ఏమన్నాడు? రక్షించేదానికి నా చేయలే కొరసగాల, రక్షించడానికి అగాధంలోకి పోయే చేతులు భూమి మీదకి రావా? వస్తాయి, కానీ నా చేతులు రాకుండా చేసేది మీ దోషం అంటున్నాడు. నాకు మీకు మధ్యలో ఏముంది? దోషం.
మీ పాపములు నాకు మీకు అడ్డుగా ఉన్నాయి, మీ దోషము నాకు మీకు అడ్డుగా ఉన్నాయి. ఆ దోష శిక్ష నా కుమారుడి మీద వేసి నా కుమారుల్లో ఉన్న నిత్య జీవాన్ని నీకు ఇచ్చి నా కుమారుడు ద్వారా నిన్ను స్వతంత్రులుగా నా కుమారుడిగా చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా తండ్రికి కుమారులమయ్యాము. అవునా? సాతాను తండ్రికి కుమారులైన మనల్ని మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసి మన ఆ మనోనేత్రాల్ని మూసి బాహ్యనేత్రాలు తెరిపి వాడి ఉచ్చులో పడి మనం ఏమవుతున్నాం? అబద్ధానికి జనకుడుగా మనకు తండ్రిగా ఉన్నాడు వాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి బాహ్యనేత్రాల్ని తీసేసి ఆత్మనేత్రాలు ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసి మళ్ళా మనల్ని పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చి తండ్రికి మళ్ళా అపవాదిని దూరపరిచి తండ్రికి మళ్ళా మనల్ని ఏం చేశాడు? కుమారులుగా చేశాడు. ఇట్టి స్వాతంత్రం మనకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వతంత్రంలో నువ్వు ఉండవా? లేకపోతే నీ మైండ్ డిస్టర్బ్ ఎందుకు అవుతుంది తెలుసా? పౌలు ఆ పత్రిక పాఠాల్లో గలతీ పత్రిక 4:4లో మీరు ఎక్కడ రాసి ఉంటారు అనుకుంటా, ఆనందించండి మళ్ళా చెప్పుదు. ఫిలిప్పీ పత్రిక 4:4 ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు కదా, ఆనందించండి మరలా చెప్పుదును, ఆనందించండి మీ సహనమును సహజనులకు తెలియజేయండి అన్నాడు కదా. ఆ ఫిలిప్పీ పత్రికలు అంటాడు ఖైదీనైనా నేను అన్నాడు. ఖైదీకి ఎక్కడ ఆనందం ఉంటుందా? ఖైదీకి ఎక్కడ ఆనందం ఉంటుందా? పౌలు యొక్క జైలు మీరు చూసారా? నేను పౌలు జైలుని మనం వెళ్ళలేదు, కానీ మనోళ్ళు సేవకులైన వారు దాన్ని చూపించినప్పుడు చూశాను. అది ఎలా అనంటే ఇట్లా ఉంగి ఉండాలి, మనిషి నిలువుగా ఉండేది. ఆయన ఉండేది 5 అడుగులు, కానీ జైలు ఉండేది 4.5 అడుగు, 3.5 అడుగే ఉందంట. ఇప్పుడు ఆయన ఇలా ఉండాలి, చూపించారు, ఆ జైలు కూడా చూపించారు, చూశాను నేను. చూస్తే ఇట్లా వంగే ఉండాలా, ఆ కూర్చునే దానికి లేదు, కాళ్ళు బండా వేసేస్తున్నారు. ఇలా వంగి ఆయన తీసుకొచ్చే పత్రికని వాళ్ళ దగ్గర తిమోతి దగ్గర రాయించి చెప్తా ఉంటే తిమోతి రాస్తా ఉండేది. అందుకని తిమోతి పెట్టుకోవాలా, నేను రాసిన కూడా నువ్వు చెప్పే ఒకటి నీ పత్రికని రాయించాడు తిమోతి. ఇప్పుడు తిమోతి 2వ పత్రిక 3వ పత్రిక రాసేటప్పుడు ఆ తిమోతి రాస్తున్నప్పుడు ఒక గలతీ పత్రిక మాత్రం పౌలు రాశాడు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రలోకి వెళ్ళినారు కాబట్టి మళ్ళీ తిరిగి రావాలని. మిగతా పత్రికలు తిమోతి చేత రాయించాడు, కానీ పౌలు గారే రాశాడని తిమోతి పెట్టాడు. ఇట్లా రాస్తూ ఉండి ఆహారం తినే తిని నిద్ర లేకుండా ఏమి లేకుండా శరీరాన్ని బలహీనపరుచుకొనుచు ఆనందించండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్ట చెప్పగలిగాడు ఆ మాటని? అప్పుడు నువ్వేం చేయాలా? నిన్ను హింసిస్తున్నారు చూడు, అప్పుడు క్రీస్తులో నువ్వు ఆనందిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మైండ్ ఖరాబ్ అయింది చూడు, క్రీస్తులో నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఒక్కసారి ప్రభు రక్తం చేత కనబడు. నన్ను అంటది, అక్కడ బిడ్డకి ఫీజు లేదండి నేను అంటుంటే, ఇక్కడ డబ్బులు లేవు నేను అంటుంటే, ఇక్కడ ఇసుగు పుట్టింది, నీ పాటుకు నువ్వు ఇట్లా దీనికి వెళ్తుంటే నాకు డబ్బులు లేవు, ఏమీ లేవు, దీని గురించి ఒక్క రవ్వ కూడా నువ్వు ఆలోచించవా అని అంటది ఆమె. నీకెందుకు లేదు చింత అని అంటది. కానీ దాంట్లో ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కరెక్ట్గా ఆ ఫీజు కట్టడానికి డబ్బులు ఎట్ట వస్తున్నాయి చెప్పాలి. చింతించి అంత పెట్టుకోలేవు కదా. యేసు ప్రభు ఏమన్నాడు? చింతించి ఇంత పెట్టుకోలేవు, ఇంత తగ్గించలేవు. మళ్ళీ మీ చింత యావత్తు ఒక్కసారి ప్రభు రక్తం చేత కడగబడ్డావంటే శ్రమల్లో ఆనందించడం అంటే ఏందో నీకు తెలుస్తుంది. అదే పౌలు ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి కాలపు శ్రమలు ఆయన మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి కాలపు శ్రమలు ఈ శరీరానికి శ్రమ, కానీ నా ఆత్మ బహుగా ఆనందిస్తుంది అంటాడు పౌలు గారు. దేవుని నామానికి స్తోత్రం. నా బాహ్య పురుషుడు కృషించిన నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆత్మలో ఆనందించగలుగుతున్నా నేను. మీకు తెలియదు, ఒక్కసారి శ్రమలో మీ పరిశుద్ధాత్మని మీలో పెట్టుకోండి, మీరు ఎట్లా ఆనందిస్తారో తెలుస్తుందని చెప్తున్నాడు పౌలు గారు మనకు. దేహానికి స్వతంత్రత వస్తుంది, నీ ఆత్మకు కూడా స్వతంత్రత వస్తుంది. మరి ఈ జీవితాన్ని మనం కలిగి ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అట్లాంటి జీవితంలో నిన్ను నడిపించడానికి నువ్వు మనుషుల మధ్యలో పోతా ఉంటావు. నేను ఒకటే చెప్తున్నాను, నీ వెలుగు వాళ్ళ మధ్యలో ప్రకాశించాలంట. అవునా? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకముందున్న తండ్రిని మహింపరచున్నట్లు మీ వెలుగు వాళ్ళ దగ్గర ప్రకాశించండి. వెలుగు యొక్క ఫలము మంచితనం. అర్థమైందా? నీతి, సమాధానం. ఒకవేళ నీ వెలుగు ప్రకాశించదంటే నీ మంచితనంగాన ప్రకాశిస్తా పోతూనే ఉండేవనుకో, అక్కడ చేరి అనిలు ఏమంటారంటే ప్రైజ్ లార్డ్ అన్న. నేను ఒక మాట అంటాను, మీరు చెప్తారా వాళ్ళే చెప్తారా? మిమ్మల్ని అడుగుతాను.
మీరు వెళ్తూ ఉంటారు, ఎవరు చెప్తారు మీకు ఏమని? తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది అది? వెలుగు పోవాలా. మంచోడు అనే మాట నేను అంటున్నాను. మంచోడు అని అంటే ఆ మంచితనం ముందు పోయినప్పుడు ఎట్లాంటి వాడని ఏం చెప్తాడు మనకు? చెప్పండి, ఎవరు చెప్తారు? వెలుగు యొక్క ఫలం ముందు పోవాలి, మంచితనం ముందు పోవాలి. మంచితనం ముందు పోవాలంటే నీలో లేదు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు రక్తము చేత నిన్న మంచితనాన్ని తీసుకొచ్చాడు. ప్రభు యొక్క మంచే మనలో జీవిస్తున్నది, నీ మంచితనం కాదు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఆలోచించండి. అన్ని జనుల్లో భక్తి కలిగినటువంటి వారు, నేను చెప్తాను, వాళ్ళ దేవతలు పూజించే వాళ్ళు కానీ, వాళ్ళ గ్రంథాలు చదివే వాళ్ళు కానీ, పూజారులు కానీ, ఇప్పుడు పక్కన పెట్టండి. ఒకప్పట్లో నేను చెప్తున్నాను, మనకన్నా చాలా నీతిమంతులైన వారు కనబడ్డారు నాకు. చాలా నీతిమంతులైన వారు కనబడ్డారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? చీమకు కూడా హాని చేస్తే మనకు నరకమేమన్నంత భయపడేవాళ్ళు వాళ్ళు. కానీ ఒక మాట నేను అంటాను, ఇప్పుడు ఒక 50 లక్షల కల్లా వాడు అనుకోండి, లేకపోతే 50 కోట్లు ఉన్నాయనుకోండి, 50 కోట్లు ఉన్నవాడు ఏం చేస్తాడంటే 1 కోటి రూపాయలు దానం చేస్తాడు అందరికీ. చెప్తానండి, 50 కోట్లు దానం, 1 కోటి దానం చేసి 1 కోటికి బదులు ఒక అమ్మాయితో మళ్ళీ వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? 50 కోట్లు దానం చేసేసాను కాబట్టి ఈ అమ్మాయితో పాపం చేస్తే నాకేం పాపం లేదు అనుకుంటున్నారు వాళ్ళు. బైబిల్ అందుకు ఒప్పుకోదు. నువ్వు డబ్బుతో దేవుని వరాన్ని కొనలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు 50,000 ఖర్చు పెట్టినా సరే, నువ్వు చిన్న పాపం చేసినా సరే, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నిలబడాల్సిందే. నువ్వు పాపం చేయకుండా నువ్వు 50,000 ఖర్చు పెట్టిన దానికి ఒక పుణ్యం ఉంటుందేమో, కానీ నువ్వు 50,000 ఖర్చు పెట్టి నువ్వు పాపం చేస్తే, కానీ మన నీతి పరలోకానికి పోదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత మంచితనం దాచినా మనం పోము. యేసు ప్రభు వారు వచ్చి మనలో జీవిస్తే ఆ మంచి వేరు, యేసు ప్రభు వారు వచ్చి జీవించిన జీవితం వేరు. అది వెలుగుగా నీ ముందు పోతుంటే అన్ని జనులకి వెలుగు అంట ఆయన. యేసు నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నప్పుడు అర్థమవుతుంది తెలుసా? నీ సంతానమని సర్పంతో చెప్పినప్పుడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుని వారెవరని యోహాను అన్నాడు. ఎవరిని? శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని. మనమందరం ఎవరి సంతానము? దేవుడు నమ్మకం ముందు ఎవరు సంతానము? సర్ప సంతానం. స్త్రీ సంతానం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తుని నడుస్తున్న వాడు స్త్రీ సంతానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అందరినీ స్త్రీ సంతానానికి మనం వారసులుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అట్లాంటి గొప్ప భాగ్యం, అట్లాంటి దీవెన, అట్లాంటి ఆశీర్వాదం, అట్లాంటి రక్షణ మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళదాం పిల్లల, ప్రార్థనలోకి వెళదాం. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. గొప్ప విడుదల, నిత్యంగా గొప్ప విడుదల.